తాగేసి. ఇక్కడ ఏది అడగొద్దు, నీకు ఎట్లా తోస్తే అట్లుండు. నేను ఇంతవరకు ఈ గదిలో ఎవ్వరికి ఏ నియమం చెప్పలేదు. నేను అట్లీస్ట్ నీళ్లు తాగుతూ అని అడగలేదు, ఎందుకంటే దాహం మీద తాగుతారని తెలుసు. అట్లేం లేదు, అసలు ఏ నియమం లేదు. నువ్వు మీ ఇంట్లో ఎట్లుంటావు అట్లే ఉండు. ఫస్ట్ క్వశ్చన్, మీరు మీ గురించి తెలుసుకోవాలనే తపన చాలా ఉంది సార్, ఎందుకో నాకు తెలియదు. నీ గురించి నువ్వు తెలుసుకుంటే నేను ఎవరు తెలిసిపోతా. కానీ మీ గురించి తెలుసుకోవాలన్న తపన ఉంది. నా గురించి ప్రపంచంలో తెలుసుకునే సమాచారం వేరే, దానివల్ల నీకు ఉపయోగం లేదు. నేను ఒక ఆర్టిస్ట్ని, నేను ఒక వయలినిస్ట్ని, నేను పుస్తకాలు రాస్తాను. ఇది నీకు ఎంత తెలిసినా నీకు ఉపయోగం లేదు. నాకు అనిపిస్తుంది సార్ తెలుసుకోవాలి, తెలుసుకున్నా ఉపయోగం లేదు. తెలుసుకోవాల్సింది ప్రకృతి పరంగా నేను ఎవరో తెలుసుకున్నావు అనుకో, అది నువ్వు తెలుసుకుంటే నేను ఎవరో తెలిసిపోతాను. అంటే బిడ్డ ఆకలి తల్లికి తెలుసు అంటారు కదా, అంటే తల్లికి ఆకలి తెలుసు కనుక ఆకలిని గుర్తుపడుతుంది, అంతే తప్ప బిడ్డ ఆకలి ఏం తెలియదు. కానీ తల్లి ఎంత కష్టపడింది అని తెలుసుకుంటే ఆ బిడ్డ నార్మల్ గా ఎలా జీవించాలి ప్రపంచంలో అన్న క్లారిటీ ఉంటుంది కదా సార్. లైక్ ప్రపంచికంగా ఎవరి గురించి ఎవరికి తెలియదు, నువ్వు చెప్తే తెలుస్తుంది అంతే. మీ గురించి నేను తెలుసుకోవాలనున్నా, ఎందుకంటే ప్రపంచంగా చెప్పేసిన ప్రపంచంగా నేను ఒక పుస్తకాలు రాస్తాను అలా కాదు. స్టార్టింగ్ నుంచి మీరు అది అవసరం లేదు, నీకు ఉపయోగపడదు. అది నేను తెలుసుకోవాలనేది కూడా అనవసరం అంటారా? క్లుప్తంగా చెప్తా. చిన్నప్పుడు ఆనందంగా ఉన్నాను, చాలా ఏళ్ళు ఆనందంగానే ఉన్నాను, కానీ నాకు అది తెలియదు ఆనందం అని. హాయిగా ఉన్నాను, రూపాయి లేదు, చినిగిపోయిన లాగేసుకున్నా కూడా నాకే బాధ లేదు. సిటీకి వచ్చిన తర్వాత ఆనందం అంతా పోయింది. ఎందుకు? పోల్చుకోవడం వల్ల. మళ్ళీ ఆ పోలికలు తీసేయడానికి ఒక ప్రయాణం చేయవలసి వచ్చింది. దానికి ఆధ్యాత్మిక ప్రయాణం అని పేరు. అంటే తిరిగి నేనున్న పూర్వస్థితికి పోవడానికి ఏవేవో చేశాను. మళ్ళీ అనుకోకుండా 2009లో ఆ పూర్వస్థితి నాకు లభ్యమైంది. ఇప్పుడు చిన్నప్పుడు ఎలా ఉన్నానో ఫిజికల్గా కాదు కానీ మానసికంగా అలాగే ఉన్నాను. ఇంతే నా కథ. 20 క్వశ్చన్లు అడగాలనుకుంటే ఒక దాంట్లో ఆన్సర్ ఇచ్చింది, ఇంతకుమించి ఏమీ లేదు. నిజంగా మీరు చెప్తున్నది అల్టిమేట్ ఏందనేది చెప్తున్నారు, ఇన్ డీటెయిల్ గా మీరేం చెప్పట్లే, అర్థమైంది. అయితే ఇప్పుడు స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్, జాబ్ లైఫ్ ఇవేవి తెలుసుకోవాల్సిన అవసరం లేదంటారు. అసలు అవసరం, నీకేం ఉపయోగం? అంటే మీరు ఎంత కష్టపడ్డారు అనేది తెలుస్తుంది, దానివల్ల నీకేం ఉపయోగం? నేను ఏమనుకుంటా, నువ్వు పేపర్లో ఆర్టికల్ రాస్తావు అనుకో, చెప్తా. నువ్వు ఇంటర్వ్యూ చేస్తే చెప్తా, కానీ వ్యక్తిగతంగా నీకు ఉపయోగం లేదు. కానీ నేను కష్టపడుతున్నా, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. లైక్ మీ లైఫ్ తెలుసుకుంటే అరే ఈయన ఉపయోగపడదు వస్తుంది కదా, ఉపయోగపడదు. నేను పుట్టిన సందర్భంలో నుంచి నేను అటు ఒక రకంగా పెరిగాను, నీ సందర్భం నుంచి నువ్వు ఒక రకంగా పెరుగంతే. కానీ మీతో నేను పోల్చుకుంటే నా పరిస్థితులే బాగుంటాయేమో. అవదు, ఎప్పటికీ అవదు. లైక్ మీరు చెప్పారు ఒక వీడియోలో, మా అమ్మ నిత్యావసరాలకే ఇచ్చేది అంతే. అది ఒక అనుభవం కాదు, అది థాట్ కాదు. థాట్ కాదు కానీ అనుభవం చెప్తున్నాను సార్. అలా ఇవ్వడం వల్ల మేము అప్పట్లో అర్థం చేసుకుని మూలం చెప్పింది అక్కడ. మిగతా విషయాలు ఏమి మూలం చెప్పడంలో నీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది. మూలం ఎగ్జాంపుల్ అవసరమైనంత సంపాదించుకో, ఎవరితో పోల్చుకోకు, ఇది తీసుకో. కానీ నేను పుస్తకం ఎట్లా రాస్తాను, ఇది ఉపయోగపడదు నీకు. మూలం పుస్తకం రాయాలా వద్దా అది చెప్తే అది ఉపయోగపడుతుంది. మూలం ఉపయోగపడుతుంది ఎవరికైనా. సూపర్ఫిషియాలిటీ కంటెంట్ ఉపయోగపడదు. ఇది అయితే మీరు ఎలా లైఫ్ స్టార్ట్ చేశారనేది, ఎవరైనా కష్టపడడానికి కారణం తెలియక. ఇప్పుడు బైక్ ఇప్పడానికి కష్టపడేది తెలియక, ఏ నట్టు ఎట్లా ఇప్పాలో, ఏ బోల్ట్, అనవసరం కష్టపడుతున్నాడు. అయితే సింపుల్ సార్, మీ అమ్మకి చాక్లెట్స్ అమౌంట్ సరిపోయేది కాదన్నారు, నాకు నా పేరెంట్స్ ఎంతో ఇచ్చారు. అయితే సార్కి హెల్ప్ చేయనప్పుడే ఇంత బాగా డెవలప్ అయ్యారు. మరి నా పేరెంట్స్ ఇంత ఇచ్చినప్పుడు నా పేరెంట్స్, నా డెవలప్మెంట్కి మా పేరెంట్స్కి ఏ సంబంధం లేదు, జీరో. నేను అనుకుంటున్నాను సార్, నా అది నీది, పేరెంట్స్ తో అది మీది. మా పేరెంట్స్ చెప్పేది ఏదో చెప్పారు, నేను తీసుకోవాలని రూల్ ఏముంది? అంటే ఈ స్థితి అప్పట్లోనే ఉండేదా మీకు? నేను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నా. ఒకవేళ మా అమ్మ విషయం చెప్పకపోయినా అందరూ భయపడుతూ బాగానే ఉంటారు కదా, నువ్వు బాలేవా? లేదు సార్, మీరు చెప్పిన సినారియో బేసే అది నా లైఫ్ కాబట్టి అట్లా. బట్ నమ్మినా నమ్మకపోయినా యాజ్ ఇట్ ఈస్ నాది అలానే అనిపించింది సార్. లైక్ అప్పుడు నేను ఆనందంగానే ఉన్నా, కానీ ఆనందంగా ఉన్నానని ఇక్కడ ఈ ప్రపంచకంలోకి వచ్చి పోల్చుకొని వాళ్ళు ఇట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు అని పోల్చుకొని తర్వాత సరైన దారి ఏంటి అని కనుక్కొని, అదే అప్పుడు కూడా ఆనందంగా ఉన్నా ఇప్పుడు కూడా ఆనందంగా ఉన్నా. ఏమంటే ఈ ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఈ మనుషుల పోల్చుకోవడం అనేది పక్కన పెడితే నా ఆనందం నా దగ్గరే ఉంటుంది, నా చేతుల్లో ఉంటుంది అని నాకు అర్థమైంది. మరి అలా మ్యాచ్ ఎలా అవుతుంది సార్? మూలం ఎప్పుడు మ్యాచ్ అవుతుంది?
మూల స్థితులు నీది నాది ఒకటి, నా ఆకలి నీ ఆకలి ఒకటి, బట్ నా ఆహారం నీ ఆహారపు అలవాట్లు వేరే. అవును. అట్లా ఉదాహరణకి నేను 20 రూపాయల టీషర్ట్ వేసుకున్నా, నువ్వు బాగా డబ్బున్న అమ్మాయివి 1,00,000 రూపాయల షేర్వాణి కొనుక్కున్నావు అనుకో, నాకు తెలియదు లేడీస్ వేసుకున్న డ్రెస్ల పేర్లు, పలాజో కొనుక్కున్నావు లేకపోతే కుర్తా కొనుక్కున్నావు అనుకో. ఇప్పుడు చూడడానికి డ్రెస్ వేరే, కానీ కంఫర్ట్నెస్ అనేది మాత్రం ఎప్పుడు ఒకటే. హలో, ఓ అక్కడికి వచ్చారా? కాదు, మీరు బీఆర్సీ బ్యాక్ సైడ్ రావాలి. ఎవరన్నా అడగండి, బీఆర్సీ బ్యాక్ సైడ్ అని అడగండి. వైకుంఠధామం, పుప్పాల కూడా వైకుంఠధామం ఉంటుంది, ఆ లైన్లోకి రావాలి. మీరు ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్నారు. మీరు ఎవరైనా అడగండి, బీఆర్సీ బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే అని అడగండి. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ఇప్పుడు నేను 20 రూపాయల టీషర్ట్ వేసుకోవచ్చు, నువ్వు 1,00,000 రూపాయల డ్రెస్ వేసుకోవచ్చు. ఇది ప్రపంచం. కానీ మన ఇద్దరు అనుభవించే కంఫర్ట్నెస్ చూసినావా, అది ప్రకృతి. బట్టలు వేసుకున్నప్పుడు నాకు హాయిగా ఉంది, ఆ 1,00,000 రూపాయల బట్టలు నీకు హాయిగా ఉంటే నా హాయి నీ హాయి ఒకటే అని తెలుసుకో. కానీ నేను ఇక్కడ తీసుకునే పాయింట్ ఏంటంటే, ఆయన 20 రూపాయలతోనే హ్యాపీగా ఉన్నప్పుడు లేదు, విషయం అది కాదు. నా సందర్భంలో 20 అంతే, నాకు 1,00,000 రూపాయలు తెచ్చుకుంటా. కానీ ఒకటే చూస్తే కంఫర్ట్ ఉందా లేదా. కంఫర్ట్ లేకపోతే 1,00,000 రూపాయలు కానీ కోటు తీసి అవతల పడేయడమే. నేను ఎవరి కోసం బట్టలు వేసుకోవట్లేదు, నాకు హాయిగా ఉండటం కోసమే వేసుకుంటున్నా నేను. కానీ నాకు ఏది వచ్చినా నేను కంఫర్ట్ గా తీసుకుంటా. అట్లా ఉండదు, కంఫర్ట్ తీసుకోవడం ఉండదు, కంఫర్ట్ ఉండడమే ఉంటుంది. ఇప్పుడు నేను మొత్తం లోపటంతా ముళ్ళు పెట్టిస్తా, తీసుకో కంఫర్ట్, అదంతా అబద్ధం అని. యు ఆర్ బీయింగ్ కంఫర్టబుల్. ఇప్పుడు ఇక్కడ నువ్వు కంఫర్ట్గా ఉండాలని ట్రై చేయడం ఉండదు నా సమక్షంలో. ఇద్దరు కంఫర్ట్ ఉండవు లేదా కంఫర్ట్ ఉండవు అంతే, ప్రయత్నం లేదు కంఫర్ట్లో. నేను కుర్చీలో కూర్చున్నా, కంఫర్ట్ ఉంది అంతే, అయిపోయింది. దీని కింద 50,000 రూపాయల కుర్చీ, కానీ దీంట్లో ముళ్ళు ఉన్నాయి. నేను ఎంత ట్రై చేసినా కంఫర్ట్ లేదు. అది అనవసర ప్రయాస. కుర్చీ అవతల పడి లేదా ముళ్ళని తీసేసి ఏదో ఒకటి చెయ్యి. కానీ ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో కాస్ట్లీ థింగ్స్ అనేది నేను ప్రిఫర్ చేయలేదు. డజంట్ మ్యాటర్, ఇర్రెలవెంట్ అది. నువ్వు ఎంత 1,00,00,000 రూపాయలు ఇల్లు ఉంటావా, లేకపోతే 100 రూపాయల డ్రెస్ వేసుకుంటావా, 1,00,000 రూపాయల డ్రెస్ వేసుకుంటావా, 1,00,00,000 రూపాయల భోజనం చేస్తే, ఇవన్నీ ఇర్రెలవెంట్. అది అనవసరం కాదా? 100% అనవసరం. నీకుంటే తీసుకో. ఇప్పుడు నా స్థాయికి 20 రూపాయలు ఉన్నాయి, కానీ నా కంఫర్ట్నెస్ నీ 1,00,000 రూపాయలు నీ దగ్గర ఉంది. దాని ద్వారా వచ్చే కంఫర్ట్నెస్ ఒక్కటే అని మాత్రం తెలుసుకో, మూలం ఒకటి. కానీ ప్రపంచం ఏం చేస్తుంది, నేను మామూలు బట్టలు వేసుకుంటే మనం పట్టించుకోదు. మంచిగా బట్టలు వేసుకున్న వాడిని నేను దాన్ని పట్టించుకోవడం లేదు. అసలు నన్ను ఎవరు చూడాలనుకొని నేను అందంగా కనబడాలని నేను వేసుకున్న బట్టలు ఒక్కటి లేదు ఇప్పటి వరకు. నేను ఎన్నో ట్రై చేసి చివరికి ఇక్కడ ఆగింది నాది. హాయిగా ఉంది నాకు. ఇప్పుడు ఈ టీషర్ట్ వెనక గొప్ప సర్చ్ ఉంది నాది. నేను ఎప్పుడు ధర చూడను, ఎవరినో పంపించి సైజ్ ఇచ్చి తీసుకురామని చెప్తే కళ్ళు మూసుకొని వేసుకొని చూస్తా, 5 నిమిషాలు కూర్చొని చూస్తా, అది కంఫర్ట్ ఉంటే పక్కన పెడతాను. దాని ధరతో స్తోమత ఎందుకు, వీటికి స్తోమత అంతా ప్రపంచానికి. హాయిగా ఉండడానికి స్తోమత. ఇప్పుడు నాకు 10,000 శాలరీ, 50,000 షర్ట్ కావాలనుకుంటే అదే అంటున్నా, ఏది నీ స్థాయిలో ఉందో అందులో కొనుక్కో, పోల్చుకోకుండా. కానీ కంఫర్ట్నెస్ ని మర్చిపోకు. ఒకవేళ రాకపోతే అది ఎంబడి పడేసి. మరి నా స్తోమత అంత లేదు కదా. మళ్ళీ స్తోమత గురించి మాట్లాడతావు, ఇంత చెప్పిన వినడం లేదు సార్, అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ దగ్గర 10,000 శాలరీకి 100 రూపాయల షర్ట్ కొనుక్కోవాలనిపిస్తుంది, 100 రూపాయలది కొనుక్కో. 100 రూపాయలది నెక్స్ట్ 20,000 శాలరీ పెరిగింది, 2,200 కొనుక్కో. ఏదైనా కొనుక్కో, నీ ఇష్టం. కానీ ఎప్పుడు కంఫర్ట్నెస్ మీద దృష్టి పెట్టు. జనాల దృష్టిలో బాగుండాలని ట్రై చేయకు. జనాల దృష్టిలో లేదు, కానీ కొన్న దాంట్లో కంఫర్ట్ రాకపోతే ఏం చేయాలి? అది ఇప్పేసి ఇంకోటి కొనుక్కో 100 రూపాయలది. అట్లా అవేర్నెస్ వస్తుంది. మొదటిసారి నువ్వు ఊరికి వెళ్ళవు, ఇంకా నీకు ఒక కొంతకాలంలో అవగాహన పెరిగింది. నువ్వు బట్ట చూసి చెప్పేస్తావు, ఇది నాకు ఉపయోగపడుతుందో ఉపయోగపడదా. ప్రతిసారి తలబాధ కూడా ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కాస్ట్ ఎప్పుడు చూడలే, జస్ట్ బట్ట చూసి ఇది నాకు ఉపయోగపడుతుంది తీసేసుకున్నాను. కానీ ఫస్ట్ నేను కాస్టే చూస్తాను సార్. పర్వాలేదు, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నావు, నువ్వు అంబానీ అనుకో, అప్పుడు కూడా కంఫర్ట్ తీసి చూడు. నువ్వు ఇప్పుడు శర్వాణి సూట్ కానీ లేకపోతే అయిపోయింది. మూలాన్ని పట్టుకున్నవాడు ధన్యుడు. సూపర్ఫిషియల్లో ఇరుక్కున్నవాడు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి, వాడిని కంఫర్ట్ లేదు, అందరూ భలే ఉంది డ్రెస్ అన్నారు, ఆ రాత్రంతా సఫర్ అయ్యాడు వాడు, జస్ట్ వేరే వాళ్ళ దృష్టిలో బాగా కనబడడానికి. ఇప్పుడు రమణ మహర్షికున్న కంఫర్ట్ ఎవరికి ఉంది చెప్పు? చిన్న గోచి బాత్ కథ హోగా. మీ జాబ్ డ్యూరేషన్ ఎంత ఉంది సార్? 3.5 years. అంతే. తర్వాత రిటైర్ తీసుకున్నా. అంటే ఎప్పుడైనా రిటైర్మెంట్ 3 ఏళ్ళు చేస్తుంది, 30 ఏళ్ళు చేస్తుంది, 300 సంవత్సరాలు చేస్తుంది. కానీ బ్రేక్ ద రొటీన్ కి
మీ యొక్క ఎక్స్ప్లెనేషన్. హలో, ఆ శివ హిల్స్ బ్యాక్ సైడ్ రావాలి మీరు. దాని బ్యాక్ సైడ్ లైన్ ఉంటుంది ఒకటి కంప్లీట్గా, శివ హిల్స్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్. అంతే, మీరు బ్యాక్ సైడ్ అనుకొని అట్లా వచ్చేసేయండి, మీ మైండ్ చెప్తుంది. ఏం అడిగావు? బ్రేక్ ద రొటీన్. బ్రేక్ ద రొటీన్ బికాజ్ యు ఆర్ ద నెంబర్ 1 పర్సన్ ఇన్ బ్రేక్ ద రొటీన్ అని నేను అది అట్లా అనుకుంటున్నాను. అట్లేం లేదు, నేను అసలు రొటీనే క్రియేట్ చేసుకోవాలి. అంటే జాబ్ చేయాలి, డైలీ లైఫ్ చూడాలి అన్న దాంట్లో మీరు లేరు సార్. లేదు, ఎప్పుడు లేదు. అంటే నేను సక్సెస్ అవ్వాలనుకోవట్లేదు, లైఫ్లో ఆనందంగా ఉండాలనుకుంటున్నా. ఆబ్వియస్ గా సక్సెస్ ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉన్న దాఖలు ఏం లేదు. అయితే మీరు నాకు ఒక వర్క్ ఇచ్చారు లాస్ట్ టైం, ఆనందాన్ని డిఫైన్ చేసి చూడు నీ విధంగా. సో ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, నేను చెప్పాలనుకుంటున్నా. అయితే పాస్ట్ తో ఫ్యూచర్ తో సంబంధం లేకుండా, ఎలాంటి ఎమోషన్స్ తో సంబంధం లేకుండా ఉన్న సిచ్యువేషన్ లో ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు థాట్స్ పెట్టుకొని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తే హాయిగా ఉంటది మనసు. అదే ఆనందం అనుకున్నా. అంతే బాధ. ఓకే, ఇంకా కొంచెం ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకా ఫర్దర్ గా చూడు దాని వైపు. నువ్వు చెప్పిన స్టేట్మెంట్ లో ఏం ప్రాబ్లం లేదు, ఇంకా రిఫైన్ అవుతుంది అది. అవును సరే, పట్టనట్టు ఉండాలి అని మీరు చెప్పారు. ఆ పట్టనట్టు ఉండడం వల్ల కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అయితే డౌట్స్ రావడం వల్ల సార్ నేను రీచ్ అవ్వాలా వద్దా, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పారు 3 days 1 month 1 year ట్రై చేయమని. డౌట్స్ తో నేను ముందుకు వెళ్ళాలా? డౌట్స్ వచ్చినప్పుడు అవకాశం నీవే అన్వేషించు జవాబు. కానీ మీరు చెప్తేనే నాకు రైట్ అనిపిస్తుంది. పర్వాలేదు, నీవు అన్వేషించిన తర్వాత నేను చెప్పిన దానికి మ్యాచ్ అయింది అనుకో, ఇంకా అద్భుతం. ఇది పద్ధతి. జవాబు తెలిసి కూడా గురువుకి చెప్పకూడదు. అంత జవాబు తీసుకొనే రా. నువ్వు అన్వేషించి ఒకటి క్యాల్కులేషన్కి వచ్చావు, అయినా ఊరికి అడుగుతున్నావు ఇది ఎట్లా చెప్తారా అంటే అదే పద్ధతి చెప్తున్నా. రియల్ పద్ధతి ఏంది? నువ్వు అన్వేషించి జవాబు తెలుసుకొని నువ్వు చెప్పట్లే. ఇప్పుడు గురువు ఏం చేశాడు, జవాబు ఇస్తే దానికి దీనికి మ్యాచ్ అయింది. అప్పుడు అప్పుడు నువ్వు ఎగిరి గంతులు వేసావు, ఫుల్ ఆనందపడ్డాడు. ఏమైందంటే గురువు చెప్పిన దాన్ని అతను విని తెలుసుకున్న దాన్నే గురువు చెప్తున్నాడు అన్నట్టు. తద్వారా ఇప్పుడు ఎవరు గురువు? నీకు విషయం అర్థం కాలేదు. అలా తెలుసుకునే వచ్చాడు దాన్ని, కానీ నాకు తెలియదు. నేను నీ గురించి చెప్పట్లే, అందుకే నువ్వే అన్వేషించి ఒక జవాబు క్రియేట్ చేసుకొని నాకు చెప్పకది. కాన్ఫిడెన్స్ ఇంకా రావట్లేదు. కాన్ఫిడెన్స్ అక్కర్లే, డౌట్ వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ డౌట్ ఎందుకు వస్తుంది? డౌట్ ఎందుకు వస్తుందంటే ఇంకా నీకు సరిగ్గా విషయం అర్థం కాలేదని ఏదో మైండ్లో చిన్న చిన్న గ్యాప్స్ ఏర్పడి వస్తుంది. నేనేం చెప్పాలనుకుంటా నీ గురించి కాదు, ఇన్ జనరల్గా తెలుసుకునే ఒక వ్యక్తిని అడుగు, టెస్ట్ చేయాలని కాదు. నేను తెలుసుకోవడానికి అడుగుతున్నాను, అదొక పద్ధతి, అది ఎప్పుడు ఉండేది. నెక్స్ట్ స్టెప్ ఉంది కదా, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ చెయ్యి. సరే, నెక్స్ట్ కొంతకాలం అట్లా గడిచింది, నెక్స్ట్ స్టేజ్ వేసింది నీవే. ఇప్పుడు నీ మైండ్లో పరిణితి వచ్చింది, ఇప్పుడే అర్థమవుతుంది నాకు, క్లారిటీ వస్తుంది. తర్వాత నీవే తెలుసుకున్నావు. ఓకే, అప్పుడు నేను చెప్పేస్తా ఇది నేను తెలుసుకున్నా. అదే అంటున్నా, అందరికి చెప్పుకో. కానీ ఎవరైతే నువ్వు గురువు అనుకుంటున్నావు మానసికంగా, అట్లాంటి వాళ్ళకి చెప్పకు, వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు ఆన్సర్. అప్పుడు నీవు నీ ఆల్రెడీ తెలుసుకున్న దానికి మ్యాచ్ అయింది అనుకో, రియల్లీ అమేజింగ్ అనమాట. ఆ తర్వాత ఒక మిమ్మల్ని అడిగి నా లోపల మీకు చెప్పకుండా ఓకే ఏం చెప్పింది ఈ డెఫినేషన్, ఇది నా డెఫినేషన్, 2 మ్యాచ్ అయ్యి నేను కరెక్ట్ గా ఉన్నా, అయిపోయింది. నువ్వు ఏం చేస్తావు, గురువుకి టాటా బాయ్ చెప్పి వెళ్ళిపోవడమే. అంటే వీఆర్ ఆల్ బోత్ ఆన్ ద సేమ్ పేజ్. చివరి మజిలీలో అసలు అడగడమే ఉండదు ఇంకా. అవును, అదే నెక్స్ట్ నా క్వశ్చన్. అయ్యా చెప్పండి. ఆ లైన్లోకి రండి. ఆ లైన్లోకి వస్తే నేచర్స్ నెస్ట్ అని ఉంటుంది, దాంట్లో బ్లాక్ ఏ 101కి రండి. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది. నేనేమనుకున్నా టీచర్ హోంవర్క్ ఇచ్చాడు, అది సరిగ్గా చేశానో లేదా చూపిస్తాను అనుకున్నా. మీరేమంటున్నారు, లైఫ్ లో నువ్వు చేసిన హోంవర్క్ నీ దగ్గర పెట్టు, ఆయనే మీ హోంవర్క్ చెప్తాడో అది తెలుసుకో, క్రాస్ చెక్ చేసుకో. అంతే. ఇప్పుడు కోరిక అంటే ఏంది అని నీవే అన్వేషించి ఒక జవాబుకు రా, దాన్ని నీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి చూడు. నీ అవగాహన కరెక్టే అని నీకు తెలిసినప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి రా. నౌ యు నో ద ఆన్సర్.
బట్ స్టిల్ నీవు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. ఎవరితో పడితే వాడితో అది అయ్యే పని కాదు. ఎవడైతే ఆల్రెడీ ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని స్థిరంగా ఉన్నాడో అట్లాంటి వాడు ఎవడన్నా కానీ ఆయనకి డెఫినేషన్ అడగాలి కానీ నేను చెప్పకూడదు. కానీ నీ మనసులో ఎక్కడ టెస్ట్ చేసే ఉద్దేశం లేదు, అది ఇంపార్టెంట్. టెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే అహంకారం వచ్చేసింది, అది మళ్ళీ డేంజర్. చాలా మంది టెస్ట్ చేసే ఉద్దేశంతో అడుగుతారు. అట్లా కాకుండా యు ఆర్ రియల్లీ ఆస్కింగ్ టు నో వెదర్ నీకు తెలుసుకున్నది అది ఒకటేనా. ప్రశ్న ఎప్పుడు పుడుతుందంటే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో దానికంటే ఆయన బెటర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ మూసుకొని పో, ఓకే నేను మళ్ళీ చూస్తానండి అని చెప్పు. ఇప్పుడు అతను చెప్పిన దానికి మ్యాచ్ అయింది, అది నువ్వు ఆచరణ చూసుకో. లేదా కొన్నిసార్లు అతను చెప్పిన దానికి ఎగ్జాక్ట్ నీకు సేమ్ అనుభవం కలిగింది అంతర్గతంగా, తద్వారా జస్ట్ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపో. అంటే నేను మళ్ళీ బోల్తా పడ్డా కదా సార్ ఇక్కడ. ఎట్లా మీతో అడగాలి కానీ అడగకుండా నేనే చెప్పేసి అది నెక్స్ట్ స్టేజ్. ఇదంతా కొన్ని సంవత్సరాలు జరుగుతుంది జర్నీ. ఎందుకంటే మనం చర్చిస్తున్న అంశాలు కంటికి కనబడేవి కావు. ఇప్పుడు కంటికి కనబడే దాని గురించి మనకి ఏ ప్రశ్న లేదు. చూడు, నాకు ఈ ప్రశ్నలు ఎలా వస్తున్నాయో తెలియదు సార్, బట్ అడగాలనిపిస్తుంది. లాస్ట్ టైం చేసిన వీడియోకి ఇప్పటికీ నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి, నీకు ఎలా వస్తున్నాయి అన్ని క్వశ్చన్స్ అని. నాకు తెలియదు అన్న. నువ్వు వాళ్ళు ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏదో సరదాగా చేశాను, లైట్ తీసుకొని చెప్పేసి డోంట్ ఎంటర్ ఇన్ టు కాన్వర్జేషన్స్. ఎప్పుడు అందరితో చర్చించకూడదు. నీ హెల్త్ ఇష్యూ అందరికి చెప్పు, డాక్టర్కి మాత్రమే చెప్పు. అక్కడితో ఎండ్ అయిపోతుంది. అందరికి చెప్పావు అనుకో, ఒక్కొక్కటి చెప్పి మళ్ళీ మన మనసుని గందరగోళపరుస్తాడు. ఎవరికి చెప్తే ఇష్యూ కాదు కానీ ఇది సొల్యూషన్, ఇంత మంచి సొల్యూషన్ నీకు ఎలా వస్తుందమ్మా అని అడుగుతున్నా. మంచిదే, దాన్ని హుందాగా చెప్పు కానీ ఏం పట్టుకోకు మనసులో. దేన్ని గుర్తింపుగా మార్చుకోవద్దు. అయితే మీకు సర్వం తెలుసు అన్నారు కదా, నా గురించి. అయ్యా నమస్కారం అండి. నా గురించి, నా మనసు గురించి, నా యొక్క జీవన విధానం గురించి నాకు సర్వం తెలుసు. చాలా విషయాలు నాకు తెలియదు. కానీ మీ దగ్గర వచ్చే మనుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం తెలుసుకోవడానికి వస్తున్నారు అని మీకు తెలుసా? వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి వస్తున్నారు. అంటే మీరు అన్నారు టెస్ట్ చేయడానికి రాకూడదు అని, బట్ ఐఎమ్ డామ్ షూర్ నేను నా గురించి తెలుసుకోవడానికి. అంతకుమించి వేరే పర్పస్ ఏముంది నాది? ఇప్పుడు నా దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా, లేకపోతే నేను షాప్ పెట్టానా, లేకపోతే ఏమైనా కోర్సులు ఉన్నాయా, లేకపోతే నాకు ఏమైనా జీవిత లక్ష్యాలు ఉన్నాయి, మీరు డొనేషన్ ఇస్తే నేను ఏదో చేస్తా, ఏం లేవు కదా. దెర్ ఇస్ నథింగ్. ఓ చెట్టును కలిసినట్టే నన్ను కలిస్తే ఏ ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోతే ఉపయోగం నువ్వు చేసుకోవాలి. నా వల్ల ఉపయోగం లేదని నేను చెప్తున్నా. అదే మీ డెఫినేషన్. ఉపయోగించుకునే ఉద్దేశం నీకుంటే ఉపయోగించుకోవచ్చు. ఎస్ సార్, ఇప్పుడు మీరు 20 hours ఇన్ మంత్ అని ఒక వీడియోలో చెప్పారు, 20 గంటలే నేను పని చేస్తాను. ఇప్పుడు నేనేమంటానంటే ఇంకా తగ్గింది. ఇది దీన్ని తీసుకొని నేను కూడా మీలాగే చేయాలి అనుకుంటే పులిని చూసి నక్క వాత అట్లేమవ్వదు. ఇప్పుడు అందరిలాగే నువ్వు తింటున్నావు, అది ఓకే. ఇది రిస్క్ కదా? కాదు, రిస్క్ ఏమి లేదు. రిస్క్ అని ఎవరు చెప్పారు? నువ్వు చేయకుండా రిస్క్ అని ఎట్లా తెలుస్తుంది? విమానం నడుపుతున్న రిస్క్ లేదా? రిస్క్ గురించి భయపడ, బండి నడుపుతున్నావు, నెక్స్ట్ లేదు. ఏ మూమెంట్ కా మూమెంట్ బతుకు, నెక్స్ట్ ఎందుకు? ఇప్పుడు జాబ్ రిజైన్ చేస్తే ఫుడ్ ఎలా వస్తుంది సార్? నాకు విషయం అది. జాబ్ రిజైన్ చేయడం అనేది స్టూపిడిటీ. మరి మీరు చేయొద్దు. నేను అట్లా చేయలేదు, అది తెలుసుకో. సో జాబ్ రిజైన్ చేయకు. ఇప్పుడు జాబ్ 8 hours చేస్తున్నావు, నీకు సో అండ్ సో అమౌంట్ వస్తుంది, కానీ అది నీ ఫైనల్ లక్ష్యం కాదు. మనీ పరంగా నువ్వు జాబ్ చేసింది మనీ కోసమే. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎవ్రీడే 2 hours ఇంకా వేరే దానికి టైం ఇవ్వకుండా నీవు ఇంకొక లెర్నింగ్ చేసుకోసం ఇచ్చుకో. అంటే లెర్న్ సంథింగ్ న్యూ. ఎగ్జాంపుల్ చెప్తా నీకు. పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేయి. ఊరికి ఎగ్జాంపుల్ ఇస్తున్నావు. అంటే పచ్చళ్ళు తయారీ ఎవ్రీడే 2 గంటలు ఇస్తున్నావు, 2 కాయలు తెచ్చుకుంటున్నావు, ఒక రకమైన పచ్చడి చేస్తున్నావు, ఫ్రెండ్స్కి పెడుతూ ఎలా ఉంది టేస్ట్, ఎలా ఉంది. ఎన్నిసార్లు చేసినా సేమ్ టేస్ట్ వచ్చింది, వండర్ఫుల్ వచ్చింది. ఇప్పుడు ఒక రెసిపీ తయారైంది. తర్వాత క్యాలిక్యులేషన్స్, కిలో అయితే ఇంత 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 వేస్తాను, 3 కాయలు అయితే ఇన్ని గ్రాములు ఉంది, ఇంత 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 వేస్తాను. బట్ ఎన్నిసార్లు చేసినా సేమ్ టేస్ట్ వచ్చింది. ఇప్పుడు రెసిపీ తయారైంది, దీనికి 6 నెలలు పట్టింది. ఇప్పుడు ఒక 20 కిలోల మామిడికాయలు తీసుకొచ్చి పచ్చడి పెట్టావు. పెట్టి మెల్లగా యూట్యూబ్లో లేకపోతే నాలాంటి ఫ్రెండ్స్ని కలిసి ఇట్లా చేస్తున్నా, ఐ నీడ్ సపోర్ట్. ఇప్పుడు నువ్వు ఆ జాబ్ వదిలిపెట్టలే. ఈ 2 గంటలు నువ్వు షార్ట్స్ చూసి, వీడియోస్ చూసి, సినిమాలకు పోకుండా నౌ యు ఆర్ యూజింగ్ యువర్ టైం ఫర్ గుడ్. అయితే ఎక్స్క్యూజెస్ అని కాదు కానీ నాకు జాబ్ కి 14 hours పోతుంది సార్. నేను చెప్పేది ఫిగర్ ఇట్ అవుట్. 1 సంవత్సరం పాటు కొంచెం రిస్క్ తీసుకో. అది వదిలిపెట్టి తీసుకోకు. అది కంటిన్యూ అవుతూనే జాబ్లో ఖాళీ సమయంలో కూడా నీవు ఏదైనా నేర్చుకుంటున్నావు, దాని గురించి అన్వేషించు, దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఈ పచ్చళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ పచ్చళ్ళది సక్సెస్ అవుతుంది అనుకో,
ఇప్పుడు అక్కడ వచ్చే 10,000 ఇక్కడ 6,000 వస్తున్నాయి అనుకో, మెల్లగా దాన్ని వదిలేయి. ఇప్పుడు ఇది స్టేబుల్ అయింది, అది వదిలేయి. అర్థమైంది. ఆ తర్వాత దీన్ని పెంచుతూ పో, కానీ ఇది కూడా ఫైనల్ కాదని తెలుసుకో. మళ్ళీ దీని మీద డిపెండ్ అవ్వకుండా మళ్ళీ ఇది పెంచి 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 ఇప్పుడు దీనికి 30,000 వస్తున్నాయి. ఇది మెల్లగా ఒకరికి చెప్పి మిగతా టైంలో మళ్ళీ నేర్చుకో. సో ఆల్వేస్ లర్న్. మరణించే వరకు లర్నింగ్ వదిలిపెట్టవు. టైం ని తక్కువ చేయడానికి ఎక్కువ నేర్చుకోండి. ఇప్పుడు నేను కూడా పచ్చళ్ళు పెడదాం అనుకుంటున్నాను. ఓకే. నేను వెరీ సూన్ అంటే పచ్చళ్ళు పెట్టించాను, నేనే పెడతా. మీ చేతిలో నేనే కాంతరీసా పచ్చడి, నా మై ఓన్ రెసిపీ. నాకు కొంచెం టేస్ట్ ఉంది, నాకు కొంచెం. త్వరలో చూస్తావు అవన్నీ. ఇక్కడే ఇట్లా మాట్లాడుతూ పచ్చడి కలుపుతా, చిన్న చిన్న సీసాలు పెడతా. ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం ఏముంది ఇందులో? ధైర్యం ఎందుకు? అంటే సెల్ఫ్ డిపెండెన్స్ అనేది చాలా ఇందులో ఏమి లేవు. మామూలుగా నీళ్లు మనం అన్నం కలుపుకొని తింటాం, అట్లాగే పచ్చడి కలుపుతున్నాం అంతే. మీరు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు, నేను ప్రపంచకంగా ఆలోచిస్తున్నా అంటారు. అది ప్రపంచ పచ్చడి చేసేది నేను డబ్బుల కోసమే, కానీ పని చేయడం ద్వారా వచ్చే డబ్బు నేను ఆస్వాదిద్దామని నేను నిర్ణయించుకుని అట్లా పని ద్వారా నేను డబ్బు ఎర్న్ చేస్తాను. పని ద్వారా అది నన్ను ఇబ్బంది పెట్టే పని అయి ఉండకూడదు, నన్ను లిబరేట్ చేయాలి. అది తర్వాత రకరకాల ఎవెన్యూస్ క్రియేట్ చేసుకుని పుస్తకం ఉంది. నేను 100 పుస్తకాలు రాయాలి, 500 పుస్తకాలు ఎందుకంటున్నా చాలా మందికి తెలియంది. ఒకసారి రాసేస్తే మళ్ళీ రాయక్కర్లే, అది జీవితకాలం సేల్ అయితేనే ఉంటుంది. తద్వారా ఎప్పుడు ఎంతో అంత డబ్బు వస్తుంది, నేను బతికేస్తా. పచ్చళ్ళు అనుకో, ఇది జీవితకాలం నడవదు, ఎప్పటిదప్పుడే చేయాలి. అందుకని దీనికి పుస్తకం కంటే ఎక్కువ హార్డ్ వర్క్ పచ్చళ్ళు, ఎందుకంటే మాటికి చేయాలి. స్మార్ట్ వర్క్ అదొక స్మార్ట్ వర్క్. అది ఎలా తెలుస్తుంది సార్ స్మార్ట్ వర్క్? అదే కదా, ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఫిగర్ ఇట్ అవుట్. నువ్వు కూడా ఒక బుక్ రాయి. ఎగ్జాంపుల్ చెప్పరా నీకు బుక్కి? ఇట్లాగే ఒక 10 సార్లు రా, 10 సార్లు మాట్లాడదాం. ఇదే ఒక బుక్ ఇద్దాం, ఆశా రీసా కాన్వర్జేషన్స్. అంతే. అప్పుడు నేను బుక్ వేసి నేను దానికి రాయాలంటే నీకు ఒక చిన్న బాండ్ రాసిస్తా. నా ద్వారా నీ పుస్తకం అమ్ముడవచ్చు, కానీ నువ్వు ఉన్నా లేకపోయినా నీ పుస్తకం అమ్ముడైతే నీ అకౌంట్లో 100 రూపాయలు పడతాయి ఈరోజు. అయిపోయాయి. నేను టైసన్ కూడా అదే చెప్పిన, హీస్ రైటింగ్ ద బుక్. ధైర్యం అవసరం లేదు, పెన్ను పేపర్ ఉండాలి. యుద్ధానికి అట్లేం లేదు, ఎవరో చెప్తున్నారు, అసలు ఎవరిని వినరు. అట్లా అనిపిస్తుంది, అది అబద్ధం. అబద్ధాన్ని ఎందుకు మోస్తున్నావు? అసలు గొప్ప లేదు, ఏమీ లేదు. నువ్వు ఇంకా నార్మల్గా కావాలి, ఇంకా స్పెషల్గా చూడడం మాని నన్ను. నేను ఒక కౌన్కిస్గా గొట్టంగానని తెలుసుకో. నేను ఆనందంగా ఉన్న అంతవరకే, నా దగ్గర కూడా చాలా లేవు. నా ఆలోచన విధానంతో మిమ్మల్ని చూసి మీరు గొప్పగానే ఉన్నారు అనిపిస్తున్నారు. నీ ఆలోచన విధానం రేజ్ అయినప్పుడు నేను సమానంగా కనిపిస్తా, అంతే కదా. దాని అర్థం అదే కదా. ఎప్పుడవుతుందంటారు? ఎప్పుడున్నా కావచ్చు, ఈ క్షణమే కావచ్చు. అది నీ చేతులు ఉంది. అయితే జీవితం అంటే ఉన్నది అనుభవించడం. మరి పర్పస్ ఆఫ్ లైఫ్ ప్రపంచంలో వేరే, వ్యక్తిగతంగా ప్రపంచంలోనే వేరే. ప్రకృతిలో ఏ పర్పస్ లేదు, తిని పడుకోవడమే. అందరు చేసేది అదే. అంతే, ప్రశాంతంగా తిని పడుకో, అంతకు మించిన పరమోత్కృష్ట కార్యం ఏది లేదు. సామరస్యాన్ని నాశనం చేయకు, చెట్లను నాశనం చేయకు, ఎవరిని ద్వేషించకు, ఎవరి గురించి ఆలోచించకు, తిని పడుకో. చూద్దాం, చాలా కష్టం అది. తిని పడుకొని ఖాళీ సమయంలో ఇవన్నీ చేస్తాం మనం. సో పరచింతన లేకుండా, వేరే వాళ్ళని ద్వేషించకుండా, వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా ఊరికి తిని పడుకోవడం అన్నది గ్రేటెస్ట్ థింగ్. అది అలా చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ప్రకృతిలో అందరూ అదే చేస్తున్నారు. మోదీ గారైనా, అంబానీ గారైనా, నేను తిని పడుకోవాల్సిందే రాత్రి. ఆ తిండి కోసం పనులు, అంత పని అక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ లైఫ్ ప్రపంచంలో కొందరు కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారు, అంటే కుటుంబాన్ని వదిలేస్తారు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక హోమ్ మినిస్టర్ అనుకో, దే కాంట్ బీ విత్ ద ఫ్యామిలీ ఆల్ ద టైం. ఇప్పుడు ప్రపంచకంగానే క్వశ్చన్ సార్, ఇలా చిన్న తక్కువ టైంలో పని చేసుకోవాలి అని అందరు పోతే అందరు పోరు, ఏది అందరు చేరు గుర్తుపెట్టుకో. అప్పుడు అందరు చేశారనుకో, దట్ బికమ్స్ పాలసీ. ఇప్పుడు 20 గంటలు నేను పని చేసి డబ్బు ఎర్న్ చేస్తా అనుకుంటున్నా కదా. నువ్వు నిజంగా నాతో ఉంటే నేను 24 hours పని చేస్తున్నా, 20 గంటలు డబ్బు కోసం చేస్తున్నా, పని 24 hours చేస్తున్నా కదా. అందరికంటే ఎక్కువ వర్క్ చేస్తున్నా నేను అదే చేస్తున్నా, కానీ నా కోసం ఎక్కువ ప్రస్తుతానికి అట్లుంది. ఇప్పుడు నీ ఆలోచన సరళి మార్చుకో, నీ యొక్క మానసిక వైశాల్యతను పెంచుకో. ఎలా? ఇట్లనే, అంటే నీ జాబే ఫైనల్ కాదు. ఇట్లనే అంటే ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ 20,000 ఎర్న్ చేస్తున్నావు, అది దాంతో సాటిస్ఫై కాకు. ప్రపంచకంగా
బాధపడకు. కానీ నాకు పొటెన్షియల్ ఉంది, ఐ కెన్ మేక్ 1 lakh rupees ఎవ్రీ మంత్. నేను ఆలోచిస్తున్నాను. కానీ 1,00,000 వచ్చినా, 20,000 వచ్చినా, 50,00,000 వచ్చినా నేను ప్రశాంతంగానే ఉంటాను. డబ్బుకి నా ప్రశాంతత సంబంధం లేదు. ఇది చెప్పు నీ మనసు. ప్రశాంతంగా ఉన్నా కానీ ఎక్కువ టైం దానికి పెట్టాలనుకోవట్లేదు సార్. నీ ఇష్టం. నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. నువ్వు ఏమి చేయకపోయినా నాకు ఓకే, ఇఫ్ యూఆర్ హ్యాపీ. అందరూ అన్ని చేయాలని లేదు. ఇప్పుడు అందరు సినిమాలు తీసి చూసేది ఎవరు? సార్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ అదే, మిమ్మల్ని నేను ఇన్స్పిరేషన్ తీసుకొని మీలా లైక్ ద వే ఆఫ్ లివింగ్ అనేది నేను ఉండాలనుకుంటున్నాను. అలా ఉంటే నేను రీసా అవుతాను, కానీ ఆశ ఎలా అవుతాను? రీసా ఆశ అనేది లేనే లేదు మూలంలో. అందరూ ఒకటే జీవన విధానం. జీవన విధానాలు ప్రపంచంలో ఉన్నాయి. ప్రకృతిలో జీవితం ఉంది, జీవన విధానాలు ఏమి లేవు. ఎందుకు లేవు సార్? ఒకరు కోపం ఉంటాడు, ఒకరు శాంతంగా ఉంటాడు, ఒకరు బాధ. అది తెలియక ప్రకృతిలో అవి లేవు. సో తెలుసుకున్నా మాత్రం ఒకే విధానం. అంతే, మూల స్థితులు నీది నాది ఒకటి. అప్పుడు ఆశ లేదు, రీసానే ఆశ, ఆశనే రీసా. కానీ ఫస్ట్ మీరే కదా ఉండేది. అందుకే అదంతా పోయే ఈ స్థితి వస్తుంది. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి వైలిన్ నేర్చుకున్నావు. గురువు వేరే, శిష్యుడు వేరే. 5 ఏళ్ల తర్వాత గురువుతో పాటు శిష్యుడు వాయిస్తున్నాడు. ఇప్పుడు గురువు శిష్యుడు ఆల్మోస్ట్ ఒకటే. అవును. ఇంకొక 5 ఏళ్ల తర్వాత గురువే శిష్యుడే గురువు అయ్యాడు. గురువు చెప్పింది చెప్తున్నాడు. అయితే శిష్యుడు గురువుకి మించిన శిష్యుడు అన్న కాన్సెప్ట్ లేదు ఉంది. ఎందుకు లేదు? అయినప్పటికీ గురువే, శిష్యుడు శిష్యుడే. ఆ శిష్యుడు గురువు దగ్గరకు వస్తే కాళ్ళు మొక్కవలసిందే. గురువు అంటే సార్ తనకు తెలిసింది ఏమి ఆశించకుండా చెప్పేవాడు ఒకటి. రెండవది, అతని ప్రయత్నం అంతా నిన్ను విముక్తి చేయడమే. అంతకుమించి అతనికి వేరే పనే లేదు. నిన్ను ఫ్రీ చేయడమే. నిన్ను ఇరికించేవాడేవాడు గురువు కాదు, గుర్తుపెట్టుకో. మరి మీరు నన్ను ఇరికించట్లేదు, గురువు అనుకోవచ్చా? అనుకో. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేను పట్టించుకోను దాన్ని. నువ్వు ఏమైనా అనుకో. ఉదాహరణకు ఒక అబ్బాయి అనుకో. చెప్తున్నా, గురువు నిర్వచనం అది. ఆ నిర్వచనం నేను ఫిట్ అయ్యానని నీకు అనిపిస్తే గో అహెడ్ విత్ ఇట్. కానీ నేను నా గురించి అట్లా అనుకోవట్లేదు. ఎందుకు అనుకోరు? నాకు అవసరం లేదు. ఏ ట్యాగ్ అక్కర్లే. అంటే ఇప్పుడు ట్యాగ్ పెట్టుకుంటే, ఇప్పుడు ఉదాహరణ డాక్టర్ అని పెట్టుకోగానే డాక్టర్ పేషెంట్స్ వస్తారు. కానీ గురువు అని ఎందుకు పెట్టుకోరు? ఏది పెట్టుకోవద్దు, అనామకుడి ఉండిపో. దేంట్లో ఇరుక్కోక సార్. ఇప్పుడు 1,00,000 మంది మన మాటలు వింటున్నారు. ఇది ఒక మాయనే. అయితే ముక్తి అనేది ఒకే గురువు దగ్గర వస్తుంది సార్? అట్లేముండదు. ఎక్కడన్నా ముక్తి రావచ్చు, గురువుకి సంబంధం లేదు. ఒక బుక్ చదువున్నాను సార్, దాని ఎక్స్పెరిమెంట్ లోనే ఇవాళ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నాకు. ఒకే గురువు దగ్గర, ఒకే పుస్తకం దగ్గర ఆగిపోకు, ఎక్స్ప్లోర్ చెయ్యి. ఎక్కడైతే నువ్వు ఆగాలనిపిస్తుందో నీకు అర్థం కానంత వరకు ఒకటే గురువు. అర్థమవుతున్న కొద్దీ అన్ని చోట్ల గురువే కనిపిస్తాడు అన్నట్టు. గురువు కనిపిస్తుంటే ఫిజికల్ ఫామ్ లో కాదు, ప్రతి చోట జ్ఞానం ఉంది. అదే కొంచెం కొంచెం ఈ మధ్య వస్తుంది సార్. సో ఫస్ట్ ఒక చిన్న జెన్ స్టోరీ ఉంది. టక్కున ఎన్లైటన్మెంట్ అయిందంట. శ్రీపతి గారు చిన్న కథ. గురువు అన్నాడు, అంటే నిన్ను నువ్వు ప్రతిఘటించుకుంటున్నావు, ఫ్రీ అయిపో. ఎలా అవ్వాలో తెలియలే. ఎలా నాకు అర్థం కావడం లేదంటే దాన్ని. అర్థమైనప్పుడు అర్థమవుతుంది. అంటే మీ దగ్గరే ఉంటే అర్థమవుతుందా? అర్థమైంది ఎప్పుడన్నా అర్థం కావచ్చు. నా దగ్గర ఉంటే అర్థమవుతుందా గ్యారెంటీ లేదు. అంటే హోటల్లో కూర్చున్నంత మాత్రం ఆకలి కావాలని లేదు. ఆకలి అయినప్పుడు హోటల్ ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఆకలి ఎప్పుడవుతుందో నీకే తెలియదు. వాడు నడుచుకుంటూ పోతున్నాడు రోడ్డు మీద. అలసిపోయి కూర్చున్నాడు. తన ఎదురుగా ఒక కరెంట్ స్తంభం ఉంది. స్తంభం పక్కన చెట్టు ఉంది. గాలి వచ్చింది, చెట్టు ఊగుతుంది, స్తంభం ఊగట్లే. తాను స్తంభం అని తెలుసుకున్నాడు అన్నట్టు. చెట్టు ఊగుతుంది గాలికి, అట్లుండని చెప్పాడు గురువు. అంతే. బీ ఫ్లెక్సిబుల్. చిన్నదే అయినా చాలా డెప్త్ ఉంది, అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను గురువే అని అనుకున్నాను, స్తంభం అయిపోయినా. గురువు కాదనుకుంటే గురువు అని. ఇప్పుడు నీకు నేను గురువు, నువ్వు ఇంకొకటి దోస్తుని. నేను మా కుక్కకి జస్ట్ బిస్కెట్ వేసే వ్యక్తిని అంతే. అయితే నా చెట్టుకు నేను ఎవరు కాదు. నా బెస్ట్ ఫ్రెండ్ మీరు ఒకటే అంటారా? 100%. కానీ ఒక్కొక్కరితో ఉండే చనువు వేరే. అందరు నాకు ఎంత గౌరవం ఇస్తావు, ఫ్రెండ్కి అంతే, కుక్కకి అంతే. కానీ ఈ క్వశ్చన్స్ తనని అడిగితే తను నాకు క్వశ్చన్ సంబంధం లేదు గౌరవానికి. ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుడ్ అడుగు, హాస్పిటల్కి వెళ్తే సూది అడుగు, నన్ను కలిసినప్పుడు ఇది అడుగు, ఫ్రెండ్ని కలిస్తే ఏ సినిమా బాగుందని అడుగు. అవసరం లేదు. అన్ని చోట్ల అన్ని దొరకవు. మరి గురువు అంటే ముక్తి ఇస్తారు అందరూ, అది ఒక్కొక్కరు ఒకటి ఇస్తున్నారు. తద్వారా ఎవరి సహాయం, అందరి సహాయం ఉంటే నువ్వు ఉన్నావు. ఫుడ్ ఇచ్చే వాళ్ళు లేకపోతే ఉత్త జ్ఞానం పనికొస్తుందా నీకు? ఆ టైంలో వాళ్ళని గౌరవించు. వాళ్ళని ఆహారాన్ని ఇచ్చే గురువు. ఎవరో సినిమాల గురించి చెప్తున్నారు, నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే గురువు వాడు.
ఈ ఆధ్యాత్మిక పరంగా అంటే నీ మనసు నుంచి పక్కకు జరిపే గురువు వాడు. అందరి కాంట్రిబ్యూషన్తోనే మనం ఉన్నాం. ఎన్నో క్వశ్చన్స్ అడగాలని అన్ని టైప్ చేసుకొని వచ్చినా సార్, ఫోనే చూడాలనిపించదు, మీతో మాట్లాడాలనిపిస్తుంది. నిజంగా సార్, రాత్రి అంతా నిద్ర లేదు, క్వశ్చన్స్ అన్ని టైప్ చేసుకున్నా, ఫోన్ చూడాలనిపించట్లేదు, పక్కన పెట్టి మాట్లాడి ఫస్ట్ అని. నేను ఎన్నో అనుకొని వస్తాను సార్, మీ దగ్గరకు వచ్చేసరికి అన్ని మాయమైపోతాయి. ఎందుకని? అది మంచి స్థితి. అది అంటే మొట్టమొదటిసారి నువ్వు స్తంభం గలేవు, ప్రవాహస్థితులు ఊగుతున్నావు అన్నట్టు, నాతో పాటు ఊగుతున్నావు. ఇదేమంటారు, ఇది కాన్ఫ్లుయెన్స్ అన్నారు. అంటే ఇప్పుడు త్రివేణి సంగమం నదులు ఇట్లా వచ్చి ఇట్లా కలిసిపోతుంది. పర్సనల్ రిలేటెడ్ ఎన్నో క్వశ్చన్స్ అడగాలని బాగా రాసుకొని వచ్చి నెక్స్ట్ అడుగులే, నెక్స్ట్ అడగాల్సిన అవసరమే లేదన్న క్లారిటీ ఇచ్చేసిండ్రు మీరు. అంతకంటే ఏం కావాలి? సో ఫస్ట్ థింగ్ ఏమంటే, ఇప్పుడు శక్తికి సంబంధించి ధ్యాన స్థితి. ఓకే సార్, ధ్యాన స్థితి అంటే ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పినా కదా చాలాసేపు. అయితే అది నాకు మ్యాచ్ అయిందంటే నాకు డెఫినేషన్ వచ్చేసినట్టు కదా. అయితే ధ్యాన స్థితి మీ డెఫినేషన్ ప్రకారంగానే మరి ధ్యాన స్థితిలో ఉన్నవాడు ఎక్కడున్నా గానీ ఒకటే. అవును. అయితే మరి మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి డిఫరెన్స్ లేదా? మరి ఏం లేదు. మరి నాకు స్థల ప్రశస్తుంది. స్థలం వేరే, ఓకే, దైవం వేరే. స్థలానికి దైవాన్ని ఎందుకు లింక్ చేస్తారు? ప్రభావతం వేరు, అక్కడ స్థలం వేరు, స్థల ప్రశస్తి వేరు. ఇప్పుడు నా ఫోన్ నేను ఒక పర్టికులర్ ఏరియాలో ఛార్జింగ్ పెడతాను, అది వేరే. ఫోన్ చాలా చెట్లు ఉంటుంది, నువ్వు ఎక్కడున్నా ఫోన్ పర్పస్ మారదు కదా. సో దైవం వేరు, ప్రదేశం వేరు. సో దైవంతో పాటు ప్రదేశం కలిసినప్పుడు దానికి ఒక ఆరా వస్తుంది, దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు అరుణాచలము, అరుణాచలేశ్వరుడు రెండు ఇంపార్టెంటే. సో అక్కడ దైవం ఒకటే ఉంటది, కానీ ఆ ప్రదేశం కొంచెం ప్రభావితం వల్ల అక్కడ ఎనర్జీస్ అనేది ఖచ్చితంగా ఎనర్జీ ఉందో లేదో ప్రదేశానికి ఒక ఇంపార్టెన్స్ ఏర్పడ్డది. అందుకని నువ్వు తిరుపతికి అది దానికి ఇస్తున్నది నీవే. నేను లైవ్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అదే దానికి ఇస్తున్నది నీవు కూడా. కాంట్రిబ్యూటింగ్ అంటే అందరూ ఇప్పుడు ఉదాహరణకి ఒక లైబ్రరీలో అందరు ఒక సైలెన్స్ ఉంటుంది. సైలెన్స్ ఎట్లా వచ్చింది? అందరూ సైలెన్స్ ఉండడం వల్ల. దేవాలయానికి వెళ్ళి అందరూ పాజిటివ్ మైండ్స్ తో వెళ్ళడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ. పిచ్చి ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళంతా పిచ్చోళ్ళు పోతారు కాబట్టి అల్లరి ఉంటుంది అంతే. అయితే ఎక్కడికైనా నేను వెళ్ళొచ్చు, ధ్యాన స్థితిలో నేను ఉన్నాను కాబట్టి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అనుకోకూడదు. అట్లేం లేదు. అప్పుడు నువ్వు అదే లిబరేషన్ అంటే నువ్వు ఎక్కడికి పోయినా ఒకటే. నువ్వు ఇంకా ఉన్నాను లేదు, ఇక్కడ ఉంటేనే బాగుంటా అన్నది బంధం. ఎక్కడున్నా బాగుండు. అయితే తిరుపతికి పో, వేరే దగ్గర మామూలు దేవాలయానికి పో, సేవ ఎప్పుడు చెయ్యి. రా, వెల్కమ్. హిమాలయస్ కి ఎక్కడ పోయినా వెళ్ళాలని ఉంది సార్, వెళ్ళు. అవకాశం కూడా వచ్చింది. అక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు. అసలు ఏమొద్దు, నీకు పోతుంటే తెలుస్తుంది. ఫిక్స్ చేయకూడదా నేను ఇలా ఉండాలి, లైక్ తెలుసుకో ఇక్కడే. ఎందుకంటే నువ్వు వెళ్ళేది ప్రత్యేక ప్రదేశము, అక్కడ చలి ఉంటుంది, స్వెటర్ వేసుకోలేలా, ఏ స్వెటర్ వేసుకోవాలి. వాతావరణంగా పరంగా కాదు, మానసికంగా. మానసికంగా తెలుసుకోవాల్సింది ఏమి లేదు. మనస్సు హిమాలయాలైనా ఇక్కడైనా ఒకటే. మనసుకి ఏం లేదు. నేను అనుకున్నా సార్, ప్రదేశాన్ని బట్టి మంత్రముగ్ధులయ్యే స్థితి ఉందనుకో, అది ఎలిమెంటరీ. అది నువ్వు హిమాలయాల్లోనే ఉండిపోయావు అనుకో, నీకు హిమాలయాలు ఏముండవు. ఇంకా హిమాలయాల్లో 5 నిమిషాలు ఉంటే లైఫ్ అంతా హిమాలయాలు గుర్తుంటాయి. హిమాలయాల్లో నువ్వు ఉన్నావు అనుకో, హిమాలయాలు గుర్తుండవు నీకు. అప్పుడు నీకు ఏం గుర్తుంటుంది తెలుసా? హైదరాబాద్ గుర్తుంటుంది ఒక్కసారి వచ్చిపోయినప్పుడు. తక్కువ ఉండేది ఎక్కువ గుర్తుంటుంది అంతే. అంటే నీకు దాన్ని అనుభవించే లోపే వెళ్ళిపోయింది. అది అనుభవిస్తుంటే అది గుర్తుండదు. నువ్వు అక్కడే ఉండిపోతే ఏ గుర్తుండదు అసలు. అవును, ఇప్పుడు నాకు ఇది ప్లేస్ గుర్తుంటది, ఎందుకంటే నేను ఎక్కువ రాను. అట్లా కాకుండా ఇక్కడ నిమిషమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంటే అది నీకు తాటు ఉండిపోతుంది. ఏదైతే పరిపూర్ణంగా నువ్వు ఉంటావో అది మర్చిపోబడుతుంది. మరి కొన్ని కండిషన్స్ తీసుకున్నాను సార్. హిమాలయాస్ లో వెళ్తే నేను ఎలా ఉంటానో అక్కడ వెళ్ళకపోయినా ఇక్కడ నేను అలానే ఉండాలని. అలా ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో నెక్స్ట్ వీక్ మిమ్మల్ని నేను కలిసాను. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ చూడకూడదు అని సోషల్ మీడియా డిలీట్ చేసేసాను. అయితే కలవాలి ఒకసారైనా కలవాలి, ఎందుకంటే థాట్లెస్ స్టేట్. హిమాలయాస్ అంటే అందరికి డెఫినేషన్ థాట్లెస్ స్టేట్ వస్తుంది అని, కానీ ఆ థాట్లెస్ స్టేట్ ఏదో ఇక్కడే తీసుకుందాము, ఇప్పుడే ఉంది, తీసుకునేది ఏమీ లేదు. వచ్చింది కూడా నాకు 80% థాట్స్ వెళ్ళిపోయినాయి సార్. ఫస్ట్ టైం నా లైఫ్ లో అవ్వదేమో, ఇలా ఉండదేమో, జీవితాంతం ఈ ఆలోచనలతోనే బతికేయాలేమో అనుకున్నా, కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత థాట్స్ అన్ని వెళ్ళిపోయినాయి 80%. ఇంకా 20% ఉన్నాయి, అవి కూడా డిక్లేర్ చేసుకుంటే ఇంకోసారి కలిస్తే అవకాశం ఇస్తే వెళ్తాదేమో అంటే ఫస్ట్ టైం మాట్లాడడానికి అట్లా అవుతుంది. నెక్స్ట్ నువ్వు ఏముండదు చెప్పడానికి.
సో హిమాలయస్ లో నేను ఎలా ఉండాలనుకుంటే అలా ఉండాలి అనుకుంటాను. అక్కడ చెప్తుంది, ప్రదేశం చెప్తుంది, శరీరం ఎట్లా ఉండాలి. మనసు ఎక్కడుందో ఒకటే. మనసుకి హిమాలయాలు ఉన్నాయా? క్యా బాత్ కర్. ఉంటది కదా సార్. మనసుకు చలి పెడుతుందా? అక్కడ వెళ్తే కొంచెం మనసుకు చలి పెడుతుంది. ఇప్పుడు నీకు మనసుకు చలి పెట్టిందా? కానీ ఆలోచన వస్తుంది కదా మనసుకి. మనసుకు చలి పెట్టిందా? లేదు. అయిపోయి. కానీ ఆలోచన వస్తుంది కదా. ఆలోచన ఏదన్నా రావచ్చు. ఇక్కడి నుంచి కూడా హిమాలయాలను చూడు, మరి మొబైల్ దాని సిస్టంలో చూడు. అంటే ఏదైనా ప్రదేశం బాగున్నా ఆ ప్రదేశానికి మనసుకి సిస్టంలో హిమాలయన్ ఒకటే, రియల్ హిమాలయస్ ఒకటే. బాడీకి అటాచ్మెంట్ అవుతుంది కదా సార్. అలా అవ్వకుండా దేంతోనో ఒక అటాచ్డ్. ఎలా ఉండాలి మరి? ఉండేది ఏం లేదు, ఉపయోగించుకో, మర్చిపో. అదే గుర్తుపెట్టుకోవాలి అంతే. చాకు ఉపయోగించుకో, మర్చిపో. సబ్బు ఉపయోగించు. సబ్బుతో ఎవరికైనా అటాచ్మెంట్ ఉంటుందా? అప్పుడు సబ్బు జోలు పెట్టుకుని తిరగాలి. అటాచ్మెంట్ ఇంత సింపుల్ గా ఎలా చెప్తారు సార్ మీరు? పెట్టు, నువ్వు జోలు పెట్టుకుని తిరగట్లే కదా, నీవే. సింపుల్, చాలా సింపుల్ గా చెప్తారు సార్. నేనైతే సబ్బు జోలు పెట్టుకుని తిరగట్లే. నాకు సబ్బు అవసరం అంతవరకు తప్ప, సబ్బు ఉపయోగం అంతవరకు తప్ప, సబ్బుతో ఏ అటాచ్మెంట్ ఉంటుంది? అదే సబ్బు ₹1,00,00,000 అనుకో, అప్పుడు ఉంటుంది అటాచ్మెంట్. ఆత్మదర్శనం బుక్ లో అడుగడుగున ఆస్వాదించు, ఆత్మదర్శనం ఆ నోట్స్ ఆఫ్ మోషన్ లో పెట్టారు సార్. అడుగడుగు ఆస్వాదించు అని. అడుగడుగు ఆస్వాదించాలి, కంగారు ఎందుకు, జంతువులందరూ హ్యాపీగా వెళ్తున్నారని. ఇప్పుడు నా క్యాబ్ వాడు వస్తాడు 12:30 కంటే, నేను 12:30 అవుతున్నా పీజీలోనే ఉంటా. కంగారుగా నడవాల్సి వస్తుంది కదా. నడువు. మరి క్రియేట్ చేసిన సందర్భం అది. ఓకే, ముందే బుక్ చేసుకో, ముందే రెడీగా ఉండొచ్చు. అక్కడ నిలబడే క్యాబ్ బుక్ చేసుకో ఇప్పటి నుంచి. సందర్భాలు వేరే. ఇప్పుడు నేను కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తాను, ఒకసారి పరిగెడతాను. రోజు పరిగెట్టడం స్టూపిడిటీ. అర్థమైంది. ఆ ప్లాన్ అయితే చేస్తున్నాను సార్. ఆ ప్రశాంతంగా ఉండాలంటే ముందే ప్రాపంచికంగా వచ్చే సమస్యలు అవి రిపీట్ కాకుండా చూసుకో, అంతే. అట్లా థాట్స్ ఎందుకు సార్ ఎండ్ అయిపోతాయి మీతో మాట్లాడితే? అంటే ప్రశ్నకి అన్కండిషనల్ జవాబు ఇస్తున్నా కాబట్టి థాట్ ఉండదు. ఇంకా అట్లా కాకుండా సిద్ధాంతపరమైన జవాబు ఇచ్చాను అనుకో, థాట్ తర్వాత థాట్ వస్తుంది. ఎగ్జాంపుల్ నువ్వేదో చెప్పావు, ప్రతిరోజు దీన్ని కనుక పట్టుకుంటే నువ్వు హాయిగా ఉంటావు అంటే, దీన్ని ఎక్కడ పట్టుకోవాలంటే ఇట్లా ప్రశ్నలు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు అందరు చేస్తున్న పని అదే. నోబడీ వాంట్స్ టు లిబరేట్ యూ. నీ మనసు నుంచి నిన్ను బయటపడేయట్లే. నీ మనసుని పట్టించుకోకుండా ఇంకో కొత్త మనసుని నీకు ఇరికిస్తున్నారు. స్మార్ట్ శంకర్ స్టోరీ ఉందా? ఇంకో చిప్పు పెడుతున్నారు నీకు, ఆ చిప్పులో నేను ఇరికిస్తున్నారు అనమాట. చిప్పే లేదు, అంతే అంతే. దుబ్బర్లో ఇరుక్కోక లైఫ్. సార్ నాకు క్యాచింగ్ అనేది ఎవరు అడిగినా నువ్వు క్యాచ్ చేస్తావు అంటారు. అది ఎలా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నీకు సాధ్యమైంది క్యాచ్ చేస్తున్నావు, అంతే. అయితే రిలేషన్షిప్ రిలేటెడ్ చాలా మంచిగా చెప్పారు సార్. నేను అందరూ నా పిల్లల్ని అనుకుంటాను, వాళ్ళు నన్ను వదిలేసినా నేను వాళ్ళని వదిలేయను, నన్ను ఎలా అనుకున్నా వాళ్ళు నాకు సంబంధం లేదని. ఇదే ఫామ్ లో నేను లైక్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు, నాకు ఈ పర్సన్ నా లైఫ్ లో కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకున్నా ఈ ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు నన్ను వదిలేసినా నేను వాళ్ళని వదిలేయకూడదు అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అంటే ఒక అబ్బాయే కాదు, ఒక అమ్మని పెళ్లి చేసుకున్నా, ఒక నాన్నని పెళ్లి చేసుకున్నా, ఒక అన్నని పెళ్లి చేసుకున్నా అన్న డెఫినేషన్ నేను ఇచ్చుకున్నా. దీనికి అది పదం వాడకు. మీరు అన్నారు కదా గిటార్ తో పెళ్లి చేసుకున్నా నేను. కాంటెక్స్ట్ అంటే పెళ్ళి అని కాదు, బంధం అని. ఓకే, దాని మూలార్థం ఏంది? నీలో కలిపేసుకున్నవని. నేను కలిపేసుకున్నానే పెళ్లి అంటే అలా కాదు. అందుకని ఆ పదాలు వాడొద్దులే. ఓకే, అట్లా. సో అలా అనుకోవడం కరెక్ట్ అంటారు? అనుకోవడం కదా, ఆచరించు. అనుకోవడానికి ఏముంది? నేను అమెరికా ప్రెసిడెంట్ అనుకోవడానికి ఆచరిస్తున్నా చెప్పేసాను కూడా. నన్ను మీరు ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు. అయిపోయింది. నువ్వు ఆచరిస్తున్నప్పుడు ఇనిషియల్ గా ఎవరు నమ్మరు. నువ్వు ఆచరిస్తూ ఉన్నావు అనుకో, ఇంకా నమ్మించాల్సిన అవసరం లేదు, నేను చూస్తే తెలిసిపోతుంది. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఆపేసాను సార్. అంతే, అవసరం అనుకుంటున్నా. అవసరం లేదు. అయితే నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందని అడుగుతున్నా. ధైర్యంతో నువ్వు అసలు జనాల మాటలు పట్టించుకోక అసలు. నా అనుకున్న వాళ్ళు కూడా నా లేదు, నీ లేదు, మనుషులు ఉన్నారు, నువ్వు ఉన్నావు, అంతే. ఎక్కువసేపు ఉంటే అట్లా అనిపిస్తుంది, అంతే. అయితే లాస్ట్ క్వశ్చన్ సార్, సిస్టంలో ఉంటే మనం వాడుకోబడతాము, ఎదగము అన్నారు. అవును, ఎదుగుతావు, ఆర్థికంగా ఎదగొచ్చు, ఒక హోదాపరంగా ఎదగొచ్చు, కానీ నువ్వు వెళ్ళింది దానికోసం కాదని మర్చిపోతావు, అంతే. మళ్ళీ అదే చక్కర్లో పడేస్తారు అన్నట్టు. ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఆన్సర్ చెప్పేశారు. ఎవరు అడుగుతున్న క్వశ్చన్
అదే ఇప్పుడు ఆర్థికంగా ఎదిగాను, అసలు 4 గోడల్లో ఉండే మనిషి నేను సార్. అసలు బస్సులు ఆటోలు కూడా లేని ప్రాంతంలో ఉన్న నేను ఈ రోజు హైదరాబాద్ లో అర్ధరాత్రిలో ఎక్కడున్నా గానీ ధైర్యంగా రాగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ వన్ సిస్టమ్, వన్ పీపుల్. ఈ రోజు అమ్మ నాన్న కూడా నాకు లేదు ఇక్కడ, కానీ అమ్మ కాని అమ్మ, నాన్న కాని నాన్న ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా నన్ను చూసుకుంటున్నారు. అదే అందుకే అవన్నీ జరుగుతాయి. కానీ చెప్పేశారు ఆర్థికంగా ఉంటది, సపోర్ట్ ఉంటది, కానీ పర్పస్ నీది అది అనేది ఉండదు అని. సో ఎస్, అది నాకు ఎట్లా తెలుసు అంటే అవన్నీ నేను కూడా చేశాను కాబట్టి అందుకని తెలుసు నాకు. సో రాంగ్ కాదు, కానీ నువ్వు దేనికోసం పోయావో అదైతే దొరకదు. అవును, దానికి వీటికి సంబంధం లేదు. సుఖం ఉంది కానీ ఆనందం లేదు అంతే. అక్కడ ఓన్లీ నీకు హోదాలు వస్తాయి, ఆర్థికపరమైన భద్రత వస్తుంది, అది కాదు నువ్వు కోరుకునేది. ద రీజన్ యూ వెంట్ దేర్ నాట్ ఫర్ దట్. 2013లో మీరు యుఎస్ వెళ్ళాలనుకుంటా, సెర్చ్ చేశాను సరే ఎక్కడ వెతుకుతున్నా. బిఫోర్ 2009 మీ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు, ఎందుకంటారు? లేదు అది ఏమైంది అది అంటే నేను ఒక 6-7 సంవత్సరాలు కంప్లీట్ డిటాచ్డ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. అంటే నేను ఏం చేస్తున్నానో నా పేరెంట్స్ కూడా తెలియదు, నేను ఎక్కడ ఉంటున్నాను, ఎక్కడ పడుతున్నాను. నేను ఎవరికి ప్యూర్ ఎక్స్పెరిమెంట్. అంటే నేను ఎవరికి ఏమీ చెప్పలేదు. ఎగ్జాంపుల్ ఊరు వెళ్ళారు అనుకో, ఏదో ఒకటి చెప్తుంటా అంతే. తిరిగి చూడడము, చదవడము, మాట్లాడటము, ఇటు నువ్వు చేస్తున్నదే. సరైన వ్యక్తి కోసం వెతకడం, అది నడిచింది ఎట్లా అంటే మనల్ని దేంట్లో నిరికించని వ్యక్తి దొరకడం అదృష్టం. 100%. అది నువ్వు ప్లాన్ చేసుకొని జరగలేదు. అది నువ్వు అందరినీ కలుస్తూ గాలిపట నన్ను కలిసావు. బెస్ట్ అది ఓకే. ఇప్పుడు తపన కూడా అక్కర్లే. ఇప్పుడు కలవని దానికోసమే, నీకు దొరకని దానికోసం తపన పడాలి. అవును, అందుబాటులో ఉన్న దానికోసం. ఇప్పుడు నేను ఉప్పు డబ్బాలు ఉప్పు తినాలని ఇవ్వడం తపన పడతాను ఉంది కదా, అంతకంటే అధ్వానం నేను. పట్టించుకోక ఇంకొక 2-3 అడుగు అంటే మంచిగా ఉంటుంది నీతో మాట్లాడు. సార్ గొప్ప అని కాదు, కానీ నిజంగానే ఫస్ట్ టైం మీరు ఒక క్వశ్చన్ ఒక వీడియోలో మెన్షన్ చేశారు, మనం ఒక మనిషి కానీ వస్తువు కానీ దాని మీద ఏ అభిప్రాయం తెలియకుండా మనం వెళ్ళినప్పుడు ఏదైతే నీకు తెలుస్తుందో అది రియల్ అని. సో మీ గురించి నాకు ఏమీ తెలియకుండా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిశాను, అప్పుడు నాకు అనిపించింది మీరు అల్టిమేట్ అని. అది నిజమని నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు నేను చెప్పట్లేదు. అయితే అల్టిమేట్ అనేది డెడ్ ఎండ్ ఉంటుందా, కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది? ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఈస్ యూ. అంటే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటారు. దట్ ఈస్ యూ. దాని నెక్స్ట్ లెవెల్స్ ఏమి ఉండవు, నీవే అది. ఒక అల్టిమేట్ని గుర్తించాలంటే నువ్వెంత తోపు అయి ఉండాలి చెప్పు. అవునా కదా? మరి నాకు ఆ తోపు నాకే తెలియట్లేదు. అదే తెలుసుకోవడానికి వచ్చావు అన్నట్టు. నువ్వు నన్ను తెలుసుకోవట్లేదు, నిన్ను తెలుసుకొని అక్కడి నుంచి నన్ను చూస్తున్నావు ఎవ్రీడే. ఇప్పుడు అవును, నీవు నీకు తెలుస్తున్న కొద్దీ నేను క్లియర్గా కనిపిస్తూ ఉంటాను నీకు. అట్లా చివరికి ఎట్లా కనిపిస్తుంటే అంతుంది అని తెలుస్తుంది. అయితే ఒక గైడెన్స్ లాగా అడుగుదాం అనుకుంటున్నా సార్. నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఏదైనా నాకు హెల్ప్ అయింది అనుకో, ఇప్పుడు ఇంత మంచిగా అయింది కదా 10 మందికి చెప్దాము, నా ఫ్రెండ్స్కి చెప్దాం, చిన్నప్పటి నుంచి ఏది నేర్చుకున్నా పంచుకుంటుంటా. అలా రీసెంట్గా నాకు 3 అల్టిమేట్ బుక్స్ నా లైఫ్ని చేంజ్ చేసేసాయి. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ బుక్ ఆత్మదర్శనం. సో నేను ఏమో సార్, నా పరిస్థితుల వల్ల నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నేను తీసుకున్న డెసిషన్, బుక్ కొనలేని పరిస్థితి నాది. సో హెల్ప్ అయ్యింది కదా అని చెప్పేసి ఇలా నాలాగా బాధపడే వాళ్ళకి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేను సర్వీస్ చేయాలని నేను ఓన్గా డెసిషన్ తీసుకున్నా. అలా చేయడం రాంగ్ అంటారా? రాంగ్ ఏం లేదు. నీ ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా చేయడం రాంగ్. నీ దగ్గర ఉదాహరణకు నీకు 1 కోటి రూపాయలు ఉన్నాయి, తీసుకో. నేనే చెప్తాను తపన, అదే చెప్తాను, అదే జ్ఞానం అంటే. ఇప్పుడు చేయాలన్న తపన ఇప్పుడు నాకుంది ఏదైనా చేద్దామని, కానీ ఆ సందర్భంలో నేను ఉన్నానా లేదా అది చెక్ చేసుకో. నీ ఉద్దేశం తప్పు కాదు, దాంట్లో ఆనందం వస్తుంది. ఆనందంగానే ఉండు, అసలు చేసినా ఉండు, ఆనందంగా చేయకపోయినా ఉండు, అది వేరే సంగతి. ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి లేనప్పుడు ఒక పుస్తకం లేదా ఒక పని చేయి, నా దగ్గర ఉంది చదువుకొని వెళ్ళండి అని చెప్పు. ఫైండ్ ఎ వే. డోంట్ టేక్ రిస్క్. అస్సలు రిస్క్ తీసుకోకుండా రిస్క్ లేదు, ఇది మూర్ఖత్వం. ఇది అంటే డబ్బులు లేకుండా నువ్వు సర్వీస్ చేయడం, ఇది నాన్ సెన్స్. ఎట్లుందంటే నాకు తినడానికి తిండి లేదు, అన్నదానం చేద్దాం. అయితే వేరే వాళ్ళ కాన్సెప్ట్ అని కాదు,
బుద్ధుడు ఏ డబ్బు లేకుండా మొత్తం పంచినాడు కదా సార్. ఎవరన్నారు? ఎవడాడు చెప్పింది? ఒక మూవీ చూసాను నేను. ఏ సినిమా? బుద్ధుడు అని సీరియల్ ఉంటుంది సార్. సీరియల్ అంటే ఒక మనిషి క్రియేట్ చేసిన రాసిన కథ కాదా? ఆ సీరియల్ తీసిందే డబ్బులు సంపాదించడానికి. బుద్ధుడితో ఏమని ఇప్పిస్తున్నాడు అంటే బుద్ధుడు డబ్బులు లేకుండా చేయలేదంటారా? డబ్బులు ఎక్కడ బుద్ధుడి దగ్గర? మొత్తం రాజ్యం అంతా వదిలేసి వచ్చే ఇంకెక్కడికి బుద్ధుడు? నేను అదే అంటున్నాను సార్. మరి ఆయన డబ్బు లేకుండా అంత చేశాడు కదా. ఏం చేశాడు అసలు ఆయన? జ్ఞానం పంచాడు కదా. దాని పుస్తకాలు నువ్వు ఆత్మదర్శనం ఏముందో చెప్పుకో. ఆత్మదర్శనం పుస్తకం ఎందుకు ఇస్తున్నావు? ఓకే, పుస్తకం కొని ఇవ్వడం ఇది నాన్ సెన్స్. నా పుస్తకాలు కొనొద్దు, నువ్వు ఎవరికి ఇవ్వద్దు. అర్థమైంది. అది నాకు అది నిజంగా తెలుసుకోవాలన్నవాడు వాడు నా దగ్గరకు వచ్చి తీసుకుంటాడులే. కాన్సెప్ట్ చెప్పుకో. ఆ కాన్సెప్ట్ ఆయనకి అంకితం చేస్తాను. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆలోచన చెప్పక ఆచరణనే చెప్పెప్పుడు. నువ్వు ఆచరిస్తూనే చెప్పావు అనుకో, నువ్వు సహాయం చేస్తున్నట్టు. నువ్వు ఓన్లీ ఆలోచిస్తున్నా చెప్తే డ్యామేజ్ చేస్తున్నట్టు. ఒక బుక్ తో ప్రపంచం అంతా తిరగొచ్చు. అవసరం నువ్వే బుక్, ఇంకా బుక్ వేరే లేదు. కాన్సెప్ట్ అక్కడ నుంచే కదా. నీవే అది నువ్వు ఓన్ చేసుకుని నువ్వే ఆత్మదర్శనమే తిరుగు. మీ బుక్ గురించి నేను చెప్తే నేను ఎలా అవుతాను? నీ అనుభవం చెప్పినప్పుడు నీదే, ఇంకా అది నాది కాదు. ఆత్మదర్శనానికి ఆతరు ఇవ్వలేడు. అనుభవం అంటే ఏంటి సార్? నువ్వు ఆచరించి తెలుసుకున్నది, నీ జీవన విధానం అయ్యిందంత అనుభవం. మరి అది అనాలిసిస్ అన్నారు లాస్ట్ టైం. నేను అనాలిసిస్ ఓన్లీ ఇక్కడదే, ఇంకా చేయలేదు నువ్వు. అనాలిసిస్ అంటే తిరుపతి వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, బస్సులో వెళ్తే ఇంత, ఇదంతా అనాలిసిస్. ఆచరించి వచ్చే రిజల్ట్ అది అనుభవం అయింది. ఆధ్యాత్మిక అనుభవం అంటే ఆచరిస్తున్నావు, ఇంకా లైఫ్ అంతే, ఇంకా జీవన విధానం అయిందంతే. అందుకే మనకు తాత్కాలిక అనుభవాలు ఉన్నాయి, సడన్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. స్పిరిచువల్ ఇస్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అంటే ఒకసారి ఆచరిస్తున్నావు, ఇంకా వదిలిపెట్టలే. ఇప్పుడు నేను మొక్కలు నాటుతున్నా, ఇది తాత్కాలిక అనుభవం అనుకో, రేపు ఆపేస్తా. శాశ్వత అనుభవం అనుకో, 20 ఏళ్ల తర్వాత వచ్చి ఆడ మొక్కలు నాడుతూనే ఉంటా, ఇట్లా అద్దాలు పెట్టుకొని. నిజమైన అనుభవం శాశ్వతం అన్నట్టు. మరి ఏది శాశ్వతం అవుతుంది? నీకు తెలుస్తుంది ఆచరణలో. నాకంటే ఇప్పుడు నేను మొక్కలు నాటుతున్నా, అది శాశ్వతమా కాదా ఇప్పుడు నేను చెప్పలేను. నాకు తెలుసు శాశ్వతం అని. ఏమో ఏ సందర్భం ఎట్లుంటుందో, రేపే ఆపేస్తానేమో తెలియదు నాకు. కానీ నేను తెలుసుకుంటున్నా, ఏదేమైనా కొనసాగిస్తాను. ఒకవేళ ఇప్పుడు నేను మొక్కలు నాటుతున్నా 8వ రోజే, జస్ట్ ఇమాజిన్ 8 ఏళ్ల తర్వాత నాటుతున్నాను అనుకో, నువ్వు ఏం చెప్పక్కర్లే, ఎవ్వరు అడగారు నిన్ను. వాళ్ళందరికీ తెలిసిపోతుంది అసలు. వీడు కొండ గొర్రె, వీడు చేస్తూనే ఉంటాడు. అది ఈ మొక్కలు నాటేది నేను వీడియోలో చూసాను. అది మీ పార్క్ ఏమో, మీరు ఓన్ చేసుకున్నారేమో అనుకున్నా. ఇందాక ½ అన్ అవర్ ముందు వస్తే అక్కడ పబ్లిక్ అనే ఏంటి పబ్లిక్ పార్క్ లో ఈయన ఇంత కేర్ చేస్తున్నాడండి. ఫస్ట్ టైం ఒక వెరైటీ పర్సన్ ని చూడడం. అదే నాదంటే అన్ని పెడుతుంటే పేపర్ మీద నాది కాదంతే, అదర్వైజ్ నాదే. అంత సెల్ఫ్లెస్నెస్ ఎలా వస్తుంది సార్? ఈజీ కాబట్టి. నాదనుకుంటే తలకే నొప్పి, నాదనుకుంటే మళ్ళీ చూసుకోవాలి. అక్కడ పట్టించుకోవడం పబ్లిక్ పట్టించుకోవట్లేదు, మొక్క నాడుతున్నా అంతే. పబ్లిక్ లేదు, ఊరికే నాడుతున్నా అంతే. టైం ఇప్పుడు రోజు ఒక సినిమా చూస్తాం, దాని బదులు పొద్దున్నే నాకు లేచి పొలం పని చేయాలని ఉంది. ఇప్పుడు నాకు పొలం లేదు, అందుకని నాకు ఎందుకు హఠాత్తుగా స్ఫురించింది. పక్కనే పెట్టుకొని ఏం వెతుకులాడుతున్నావు, నెక్స్ట్ డే పోయి మొక్కలు నాటిన. అండ్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ దట్. ఇప్పుడు నా మనసులో ఏముంది తెలుసు, నీతో మాట్లాడుతూ నువ్వు చెప్పగానే ఇక్కడ ఒక పెద్ద మొక్క చూసిన, అది ఎంత ఉంది, ఒక 8 ఫీట్లు ఉంది. ఈరోజు సాయంత్రం తీసుకొచ్చి నేను కూర్చున్న కుర్చీ పక్కన నాటి నేను అనుభవించడానికి నాటుకుంటున్నది. ఎవరు వచ్చి కూర్చున్నా ఓకే. నాకు థాట్ ఎండ్ చేసేసిన థాట్ లేదు, ఇంకా థాట్స్ అందరికి వస్తాయి మంచి మంచివి. అయితే మీరు అన్నారు లాస్ట్ టైం నేచర్ హెల్ప్ అంటే కాదు, నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి రాగలేవు, చైనాలో ఉంటే రాలేవు అని. ఇంత అద్భుతమైన లైక్ వండర్ఫుల్ పర్సన్ అని అనుకుంటాను. ఆ స్టేట్కి వచ్చాక ఈ స్టేట్మెంట్ అయితే చెప్పాను, ఆ స్టేట్మెంట్ వరకు అయితే ఉంటాను. మరి నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనే ప్లాన్ ఉంది సార్, జాబ్ పరంగా, నార్త్ కానీ కర్ణాటక సైడ్ కానీ. మీరనే కాదు కానీ ఇంత అద్భుతమైన ప్లేస్ పర్సన్స్ ఉన్నారు కదా, నాకు అవసరమైనప్పుడు అవైలబిలిటీ ఉండదు కదా, నేను వేరే నీవే అది. యు ఆర్ బికమింగ్ దట్. ఇంక నీకు ఎవరు అవసరం లేదు ఇంకా. మరి నేను మిమ్మల్ని లైక్ ఇలా వదిలి వెళ్ళాలనే థాట్ రావాలి. నీవే అది, నువ్వు మోసుకునే పోతున్నాను ఇక్కడ వదిలే. కానీ మిమ్మల్ని కలవాలి కదా నన్ను. అప్పుడు అది వేరే, అప్పుడు అడప చూసుకోవడం ఉంటుంది. కాబట్టి ఇక్కడే ఉండాలనుకుంటాను నేను. అది బంధంగా అటాచ్మెంట్ అవసరం లేదు. అట్లా అటాచ్మెంట్ అయితే లేదు, బట్ అవసరానికి. ఇప్పుడు నువ్వు నాకు ఎంత దూరంలో ఉందో, 3 ఫీట్లు, అప్పుడు 30 కిలోమీటర్ల అవతల ఉంటావు, బట్ స్టిల్ టుగెదర్ కదా. కలవక్కర్లే. అందుకే ప్రజెన్స్ అనే ఒక పద్ధతి తీసుకొచ్చారు ఆధ్యాత్మికతలో. సమక్షాన్ని అనుభవించు, వ్యక్తిని వదిలిపెట్టు. దానికోసమే వచ్చినావు నువ్వు.
అది వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు 20 ఏళ్ళు నన్ను కలవకపోయినా రోజు కలుస్తూనే ఉంటావు. అదే సార్, ఆ స్థితి వచ్చే వరకు నేను ఇక్కడే ఉండాలని డెసిషన్ తీసుకున్నాను. ఉండు, అదేమంత పెద్ద విషయం కాదు. సెలబ్రిటీస్ కావచ్చు, ఫారినర్స్ కావచ్చు, ఎక్కడెక్కడో తిరిగారు సార్ మీరు. జస్ట్ 2 weeks లో డేటా సర్చ్ చేశాను. ఇంకా చెయ్యాలి, తెలుసుకోవాలనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఒక తెలిసింది, ఎవరితో మీరు కలిసినా మీరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు, సింపుల్ గా. అలా ఎలా సాధ్యమవుతుంది సార్? నేను అందరిని ఒకేలా ట్రీట్ చేస్తున్నా, మనిషి హోదాని బట్టి అతను చూడట్లే. ఆటో డ్రైవర్లు ఎవడున్నాడో నాకు తెలియదు, కొన్ని ఫ్యాషనబుల్ గా కూడా ఉన్నారు. ఏమో కోటీశ్వరుడు ఆటో డ్రైవర్ వేషం వేసుకుని వస్తే నాకు తెలియదు కదా. సో అందుకని ఐ రెస్పెక్ట్ ఎవరీ. కొన్ని చోట్ల ఫ్యాషనబుల్ గా ఆ సందర్భాన్ని బట్టి. నేను అలా ఉండాలనుకోను, సన్యాసిగానే ఉండాలనుకుంటా. ఇక్కడ సన్యాసి డ్రెస్ కాదు, మనస్సు. అబ్బా, ఇప్పుడు సన్యాసి వేషం వేసేవాడు ఉంటాడు, సన్యాసి అయిపోయాడా? ఎట్లా తెలుస్తాయి సార్? సన్యాసం మానసికం, బుల్లెట్ పాయింట్స్ ఎట్లా? అది అనుభవిస్తున్నదే కదా. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నా, ఇప్పుడు చాలా మంది కాషాయం కట్టుకోవడం ఎందుకంటే నువ్వు ప్రదర్శించాలనుకుంటున్నావు, ఒక సిద్ధాంతాన్ని చెప్పాలనుకుంటున్నావు. నేను ఏంటంటే కాషాయం కట్టుకోను, కాషాయానికి అగెనిస్ట్ కాదు. నేను కట్టుకునే బట్టల్లో కాషాయము ఉంటుంది. పద్ధతులకు అతీతంగా కాదు, నీ మనసుకు అతీతంగా ఉండాలి. బట్టల్లో వేసుకో, బట్టలు ఇరుక్కో. లిబరేషన్ వేస్తేనే డిఫైన్ చేస్తారనుకుంటే అది రాంగ్ కాన్సెప్ట్. అంతే కదా. ఇప్పుడు నేను గుర్తింపు కోరుకునేవాడిని అయితే నేను ఖచ్చితంగా ఏదో చేస్తా, అట్లేం లేదు. కోట్ వేసుకున్నా ఇదే, గోచి పెట్టుకున్నా ఇదే. సమయంలో అంబానీ నేను అని చెప్పారు ఒక. అవును, అంతకంటే రిచ్ నేను ఇంకా. ఓకే, మరి అంత సమయమే జీవితం అంటారా మీరు? అయితే మీ జీవితాన్ని నాకు ఒక 1 hour ఇస్తున్నారంటే అది వాల్యుబుల్ కదా. నీకు ఇవ్వట్లే, నేను ఆస్వాదిస్తున్నా, నేను తీసుకుంటున్నాను. అది నీ చాయిస్. నేనేం సర్వీస్ చేసలేను ఎవరికి, హెల్ప్ చేస్తున్నాను కదా. చేయట్లేదు, ఊరికే మాట్లాడుతున్నా. నీకు హెల్ప్ అవుతుందో నాకు తెలియదు. ఇవ్వడం అంటేనే కదా సార్ సహాయం. నేను ఇవ్వట్లేదు సమయం. మరి దీన్ని ఏమంటారు? నీకు ఏ ఇచ్చిపుచ్చుకోవడం నేను రాసిచ్చాను నీకు పేపర్ మీద ఏమన్నా, ఇట్లేం లేదు. నీకు అట్లా అనిపిస్తుంది, అది కూడా తీసేసి. సమయాన్ని ఇవ్వడం అనేది షేరింగ్ కాదు సార్. నేను ఏదో గొప్ప సర్వీస్ చేస్తే సమయాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఇది కూడా సర్వీసే కదా. నేను ఏ సర్వీస్ చేయట్లే, నేను ఊరికే మాట్లాడుతున్నా నీతో. నువ్వు తీసుకున్నావు ఓకే, తీసుకోకపోయినా ఓకే, మర్చిపోయినా. ఫ్రీగా చేస్తున్నారంటే అది సర్వీసే కదా సార్. ఫ్రీగా ఏం లేదు, ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఏమొస్తుంది? చెమట వచ్చింది. నేనేం ఆశిస్తలేను, నిజంగా ఏం ఆశిస్తలేను. నేను నుంచి ఏం ఆశించినా ఆశించకపోయినా జరిగేది ఎలాగో జరుగుతుంది కదా. లాస్ట్ క్వశ్చన్ సార్, సత్యం ధర్మం అంటే ఏంటి సార్? సత్యం అంటే దేశకాలమాన పరిస్థితులకు సంబంధం లేకుండా, జెండర్కి సంబంధం లేకుండా, ఇంద్రియాలకు కూడా సంబంధం లేకుండా ఎప్పుడూ స్థిరంగా ఉండేది. అది ఏదన్నా కావచ్చు. అందుకే కొన్నిసార్లు శివలింగం సత్యమైంది. గవర్నమెంట్లు మారినా, లేకపోతే యుద్ధాలు వచ్చినా, వరదలు వచ్చినా, కొన్ని జనరేషన్స్ చచ్చిపోయినా, కేదార్నాథ్ శివలింగం అట్లే ఉంది, సత్యానికి ప్రతీక. సత్యం అంటే ఎప్పటికీ మారనిది, దేని ప్రభావానికి లొంగనిది. ధర్మం అనేది కర్మ నుంచే వస్తుంది. కర్మ లేకుండా ధర్మం లేదు. ధర్మము అధర్మం ఉన్నాయా సార్? ఉన్నాయి. నీ పని కాకుండా వేరే పని చేస్తే అధర్మం, అంతే. చెడ్డ పని లేదు ఇక్కడ. డాక్టరు అడ్వకేట్గా సలహాలు ఇచ్చడం కూడా అధర్మం చేస్తున్నట్లు లెక్క. అది ధర్మం అన్నట్టు. ధర్మం అంటే కుక్క మురడం దాని ధర్మం, చెట్టు కాయడం దాని ధర్మం. మనిషి ధర్మం నువ్వు గుర్తించి ఎస్టాబ్లిష్ చేసుకో. నీకు నువ్వే ఆ ధర్మం అంటే ఏంది? నీకు సాధ్యమైంది చేస్తున్నావు, పరిపూర్ణంగా చేస్తున్నావు, అంతే. అంటే ప్రతి మనిషికి ఒకటే ధర్మం ఉంటుందా, లేకపోతే వ్యక్తికి ధర్మం మారుతుంది. మూలం ఒకటే. కర్మ ఉంది అందరికీ, కానీ ఆ కర్మ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, కానీ మూలం ఒకటే. అందుకే నిష్కామ కర్మయుక్త ధర్మం అని చెప్తారు అన్నమాట. సనాతన ధర్మం అన్నది కర్మయుక్త ధర్మమే. సనాతన ధర్మం ఆలోచన కాదు, సనాతన ధర్మం అన్నది ఆచరణాత్మకమైన జీవన విధానం. అందుకే మన ఆధ్యాత్మికత పర్టికులర్లీ భారతదేశంలో ఆచరణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అన్నదానం చేశారా, లేకపోతే దేవాలయాలు కట్టారా, దే ఆర్ డూయింగ్ సంథింగ్. ఊరికి ఆలోచిస్తూ కూర్చోలే. సో ధర్మము కర్మ లేకుండా లేదు. నేను ధర్మాన్ని పాటిస్తున్నా అంటే నువ్వు ఇప్పుడు ధర్మ పత్ని. అయితే ఒకరు అధర్మంలో వెళ్తుంటే నేను వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? చేయొచ్చా? చెయ్యి. ద్వేషించవచ్చా?
ద్వేషించకూడదు క్వశ్చన్ చేయాలి. ప్రశ్నించు, కానీ ప్రశ్నలో సరళత ఉండని. నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కానీ ఎక్కడ మొహం సీరియస్గా పెట్టి అడగట్లేదు కదా. నాకు రావట్లేదు సార్ సీరియస్నెస్. అవసరం లేదు అట్లా. నార్మల్ గా అడిగితే చాలు. అడిగి తెలుసుకో. సో ప్రతి ఒక్కరి అతను ప్రశాంతంగా ఎందుకు నిజంగా అతను పక్కదో పడుతున్నాడు, అతనికే నష్టం అని తెలిసినప్పుడు గౌరవంగా చెప్పు. వినకపోతే టాటా బాయ్ బాయ్ చెప్పు. అంతే. ఎవడిష్టం వాడిది, నువ్వెవరి మధ్యన. అడిగే వరకు చెప్పే వరకే నా బాధ్యత. అంతే. మరి అతనిలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీని గుర్తించావు అనుకో. ఇప్పుడు డైమండ్ ఉందని తెలిస్తే రాయితో కొడతాం కదా, అట్లా నువ్వు ఎవరికైతే చెప్తున్నావో అందులో వివేకానంద దాగి ఉంటే అతనికి గట్టిగా చెప్పవలసిందే. థ్యాంక్ యూ సార్. అందరికి చెప్పకు. మీరు నా లోపల ఆన్సర్ ని చెప్పేస్తున్నారు సార్. ఎలా? ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఊగుతున్నాం అంతే. నిజంగానే లేదు వదలకూడదు గ్రేట్ పర్సన్ అనుకుంటే మీరు ఆన్ ద స్పాట్ చెప్పేశారు. గ్రేట్ పర్సన్ అయితే వదలకు అన్నట్టు. లైక్ డైమండ్ అయితే వదలకు, గట్టిగా పట్టుకొని చెప్పు. అవును, నేను కూడా కొందరికి చెప్తాను గట్టిగా, ఇంకా తెలియదు కానీ గుద్ది మరీ చెప్తాను. కానీ నాకు అలాంటి వాళ్ళే కావాలనుకున్నాను, కానీ నాకు సాఫ్ట్గా చెప్పే వాళ్ళే దొరికారు సార్ అందరూ. ఓకే, ఆ సమయం వస్తుంది, అది నువ్వు ప్లాన్ చేయలేవు, అది అనుకోకుండా. లైఫ్ లో చిన్నప్పటి నుంచి అందరూ సాఫ్ట్ గా చెప్పే వాళ్ళే దొరికారు సార్, మీతో సహా. నువ్వు అట్లున్నావు కాబట్టి యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. నువ్వు అడిగినవన్నీ లాస్ట్ క్వశ్చన్స్. ఏమో సార్, నేను అన్కండిషనల్ గా ఉండాలనుకుంటా. ఎవరేమైనా పర్లేదు, నేను క్లియర్ చేసుకోవాలంతే అనుకుంటున్నాను. లేదు సార్, ఇది పక్కా లాస్ట్ క్వశ్చన్. అంటే లైక్ ఆర్థికంగా దానికి మించి సర్వీస్ ఎవరికి ఏమి ఇవ్వకన్నాను కదా, కానీ నాకు ఆర్థికంగా మించి నేను చేసుకోవాలనుకుంటా. ఎందుకంటే నాకు నా పీస్ ఆఫ్ మైండే ఎక్కువ నా ఆర్థిక పరిస్థితుల కన్నా. దానికి మీరేమంటారు? చేసుకో, నా వరకు చేసుకో, కానీ నీకు నిజంగా అవసరమైతే ఎవడు అట్లా సర్వ్ చేసి నీకు చేయడు ఎవడు. అందుకే డబ్బు నీవు జీవితానికి ఎంత అవసరం అంత పక్కకు పెట్టుకొని అదే దాన్ని ముట్టుకో. నా వరకు అడుగుతున్నాను సార్, అయితే నేను రిస్క్ తీసుకోను. బట్ నా వరకు నా మనశ్శాంతి కావాలంటే ఆ డబ్బుకి ఎక్కువ. ఏదేమైనా నీ భోజనానికి నీ రెంట్కి డబ్బులు పక్కకు పెట్టుకొని మిగతా సర్వీసులన్నీ చేసుకో. నాకు కూడా, నీకు కూడా. ఇప్పుడు నాకు మనశ్శాంతి లేకపోతే ఫుడ్ తిని ఏం బాగా పెడతాను. అంత కండిషనల్ పెట్టకు దానికి లింక్ ఎందుకు పెడుతున్నావు? వస్తుంది సార్, మూడు బాగాలేకపోతే ఫుడ్ తినలేను నేను. అదే లింక్ పెట్టకు. ఫుడ్కి వేరే, మూడు బాగాలేకపోతే నువ్వు బాత్రూమ్కి పోకుండా ఉంటావా? లింక్ పెట్టట్లేదు కదా. లింక్ పెట్టకు. మూల స్థితిలోకి ఎప్పుడు లింక్ పెట్టకు. మూడు బాగాలేదని కాదు, మూడు బాగాలేకపోతే అది ఎందుకో సరిచేయ విషయాన్ని, కానీ వెళ్ళి నిద్రపో. కానీ తినాలనిపించదు కదా, అది రాంగ్ కాన్సెప్ట్. అసలు పట్టించుకోకుండా తినడం మొదలుపెట్టు. అసలు శరీరానికి సంబంధం లేదు. బాధలో ఉన్నప్పుడు ఏమి. అందుకే మన పూర్వీకులు ఇంట్లో చచ్చిపోతారు ఎవరు, కొంచెం మధ్యాహ్నం భోజనాలు పెడతారు కదా. బాధలో ఉన్నప్పుడు తినాలనిపించదు కదా సార్. అదే సాధన చెయ్యి. ఇప్పుడు ఈ యాంగిల్ సాధన చెయ్యి. దాని సాధన నేను ఫైండ్ అవుట్ ఏం చేశానంటే, ఇప్పుడు లైక్ ఇక్కడికి రావాలన్నా కూడా నేను ఏదో ఒకటి ఏదో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా చేయడం వల్ల నేను ప్రతి క్షణం ఆనందంగా ఉంటున్నా, ఇంకా బాగా తింటా. అది తప్పు. ఓకే, ఆర్థికంగా ప్రపంచంలో ఉన్నందుకు ఆర్థిక స్వాతంత్రం రావాల్సిందే. ఇప్పుడు అంతే ఎలా ఖర్చు పెడుతున్నావు. ఇప్పుడు 30 రూపాయలు ఉంటే 30 రూపాయలు ఖర్చు పెడతావు అనుకుంటున్నా. నేను అంటున్నా 30లో 10 నీవి కాదనుకో, 20 ఖర్చు పెట్టుకో. ఆ 10 నీకు సరైన సమయంలో ఉపయోగపడతాయి. అవును, ఆల్వేస్ రిమెంబర్. సరైన సమయంలో నాకు ఆర్థిక స్వావలంబన లేకుండా ఇబ్బంది వచ్చింది సార్. మరి ఎందుకు తెలిసి ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నేను 100% ఆర్థికంగా బాగున్నాను. నేను దాన్ని నెగ్లెక్ట్ ఎప్పుడు చేయలే. నిన్న కూడా ఒక ఈవెంట్లో పర్ఫామ్ చేసి వచ్చిన. ఐ మేడ్ few thousands. ఆ డబ్బు నేను ఖర్చు పెట్టుకునే అవసరమే లేదు నాకు, కానీ ఖర్చు పెట్టే సందర్భం వస్తే నా దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు నేను చెట్టు పెట్టాలనుకుంటున్నాను, నాకు పెద్ద చెట్టు దొరికింది 15,000 రూపాయలు, నాకు ఫ్రెండ్స్ ఎవరు ఇయ్యలే, నేను తీసుకొచ్చి పెడతా, అందుకు డబ్బు. కానీ అపాత్రదానం చేయను. రూపాయి పిల్లికి కూడా బిచ్చం పెట్టాలి. అది అంటే దానికి నీ పీస్ ఆఫ్ మైండ్కి ఎందుకు లింక్ పెట్టినావు అని నాకు అర్థం కాదు. అసలు నేను ఏమి ఇవ్వకుండా నేను పీస్ ఆఫ్ మైండ్ ఎంజాయ్ చేస్తున్నాను. అట్లుంటారు. నీళ్ళు ఇవ్వడం మీద నీ దృష్టి ఉన్నప్పుడు నీళ్ళు అందరికి. చిన్న పద్ధతి చెప్తా, నేను చేద్దాం అనుకున్నా ఎండాకాలం. యాక్చువల్లీ అంటే నాకు వసతి లేక చేయలే. ఒక మంచి చిల్డ్ వాటర్ బైక్ వేసుకుని రోడ్డు మీద నిలబడి దాని మీద రాసుకోవాలి. ఇందులో చల్ల నీళ్ళు ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తాగండి. వచ్చిన వాళ్ళు గ్లాస్ నీళ్ళు పోసి నీ పేరు చెప్పకు, నీ ఊరు చెప్పకు, ఏమీ లేదు, జస్ట్ సర్వ్ చేయి.
తర్వాత సార్ మేము ఇచ్చాము మా సర్వీస్ ఎలా ఉంది ఇట్లాంటి ఏ రీసెర్చ్ చేయకు, మీ వాళ్ళ పేర్లు అడక్కు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోకు, డోంట్ డిస్టర్బ్ ఎనీబడి, నిశ్శబ్దంగా నీళ్ళు దాగి వెళ్ళిపోతే. ఈవెంట్ అంటే గుర్తొచ్చింది సార్, రీసెంట్గా వీడియో చేశాను కదా, నాకు బ్రేకింగ్ న్యూస్ చూడాలి, నెగిటివ్ న్యూస్ చూడాలంటే భయం, ఎందుకంటే అవి మైండ్లో పెట్టుకుంటే అదే జరిగిపోతుందని. సాక్షిగా ఉండడం నేర్చుకో, అన్నిటిని చూడు. నాకు అలా జరిగింది సార్ రీసెంట్గా, ఎందుకంటే ఒక నెగిటివ్ థాట్లో వైబ్రేషన్లో వస్తే 2 yearsలో ఎక్స్పీరియన్స్ అయింది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా చాలా ఇబ్బంది పడ్డా. అంటే నేను థాట్ని తీసుకోకూడదా లేకపోతే ఏంటి? అన్నిటిని చూడు, చూస్తుండాలి. సార్ లాస్ట్ అడుగు. మీరు ఒక ఈవెంట్లో పర్ఫామ్ చేశారు 3 years బ్యాక్, నేను కూడా అక్కడే ఉన్నాను. ఆ టైంలో మీరు అక్కడ ఉన్నారని నాకు తెలియదు, ఎందుకు అప్పుడు తెలియదు, ఇప్పుడు ఎందుకు పట్టుకున్నా? దాన్ని పట్టించుకోకు, ఇర్రెలెవెంట్ అది. ఎప్పుడు పనికిరాని విషయాలు కలిపి డిస్కస్ చేయదు, ఎందుకంటే అప్పుడే తెలిసింటే బాగుండు కదా. అట్లా ఉండదు, ఆకలినప్పుడే ఫుడ్ అంతే అంతే. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి నేనే ఉపయోగపడను, అందుబాటు ఉన్నంత మాత్రం నువ్వు ఉపయోగపడదు, అవసరమైనప్పుడే ఉపయోగపడతారు. ఆ టైం వస్తుంది, వచ్చినప్పుడే అది గుర్తించబడుతుంది. సో ఆ ఈవెంట్ బేస్లో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే 3 points జీవితానికి ప్రతి మనిషికి అని మీరు చెప్పారు, అది ఇంకా కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నా. పోల్చుకోవడము, జడ్జిమెంట్, ఒపీనియన్, వీక్నెస్, వీటి గురించి చెప్పండి. ఫిక్స్, ఇది లాస్ట్. ఇంకా అంటే ప్రాపంచికంగా ఈ 3 వస్తాయి అన్నట్టు. ప్రకృతిలో పోలికలు లేవు, ప్రకృతిలో ఎవరికి ఎవరి మీద అభిప్రాయాలు ఉండవు. ఇప్పుడు కుక్క చెట్టు కింద కూర్చుంది, 20 ఏళ్ళు కూర్చుని చెట్టు పడడం గురించి ఏది అభిప్రాయం ఉండదు దానికి. ఆ చెట్టుని ఇంకో దాంతో చూసి జడ్జి చేయదు, తనను చెట్టుతో పోల్చుకో. జడ్జిమెంట్ అనేది ఎదురుగా ఉన్న 2 విషయాలు, పోల్చుకోవడం అనేది నీకు ఎదురుగా ఉన్న దాని విషయము, అభిప్రాయం అనేది తాత్కాలిక ఆలోచన. ఈ 3 ప్రపంచం నుంచే మనిషికి వచ్చాయి. మనిషి బాధపడడానికి, అశాంతికి గురవడానికి మెయిన్ కారణం ఇవే. ఇవి లేకపోతే మిగిలింది ధ్యానస్థితే. ఇవి లేకపోతే నీ మైండ్ దొబ్బిందని అర్థం. కానీ ఒక మనిషి పని సరిగా చేయట్లేదంటే అది జడ్జిమెంట్ అవుతుంది కదా, కాదా? అవసరం ఉన్నప్పుడు చెయ్యి, ఓకే. కానీ నీ లోపల ఏ ద్వేషం అట్లాంటిది లేకుండా సందర్భానికి ఇప్పుడు ఇది బాగుందా, ఇది బాగుందంటే ఇది తీసుకుంటా, ఇది జడ్జిమెంట్ చేయడం కాదు. ఏదైనా బాగుంది కానీ ప్రస్తుతం ఇది తీసుకుందామని. అన్ని బాగున్నాయే షాపులో పెట్టారు, మనం ఎవరైనా జడ్జి చేయడానికి. కానీ నా దగ్గర డబ్బులకి, నాకున్న రంగు ఛాయస్కి ఏదో దాన్ని బట్టి నచ్చింది అన్నట్టు, అట్లా అనుకోవడం అంతే. ఎలా ఆగిపోతాయి సార్ ఆలోచనలు? మీ దగ్గరకు వస్తే నాకు అనుభవించినప్పుడు ఆలోచన అయిపోతుంది. అంటే నాకు ఇది అనుభవం అంటారా? అంటే వింటున్నది నిన్ను నువ్వు క్రాస్ చెక్ చేసుకుంటున్నావు. నువ్వు వింటున్నది ఊరికి విని, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేవాడు విని మళ్ళీ అడుగుతాడు, విని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు విని అడుగుతలేవు, విని లోపల తీసుకొని దాన్ని స్పాట్ ఎలా జరుగుతుంది సార్? అది ఆన్ ద స్పాటే జరుగుతుంది. ఆన్ ద స్పాట్ జరిగిందంతా ఆలోచన, ఆన్ ద స్పాట్ జరిగిందంతా ఆచరణ. తెలుసుకోవాలని తపన, ఆచరణ ఆన్ ద స్పాటే ఉంటుంది. ఎందుకని తపన చాలా ఉంది సార్, ఉంటుంది. అన్ని పోతాయి, వెళ్ళాలి, తిరగాలి, చూడాలి అనే తపన ఉంది. అది ఎక్కడో సీడ్ మొదలైంది, మరి అది సెటిల్ కావాలి కదా. ఎప్పుడు అవుతుంది? అవుతుంది, త్వరలోనే అవుతుంది. థ్యాంక్ యూ సార్. సరేనా మరి? థ్యాంక్ యూ సో మచ్.